కీర్తనలు 128వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జిత అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుల మీద సమాధానముండును గాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, మరి సమయంలో నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభా, నేను మాట్లాడితే కార్యము జరగదు నాయనా. ప్రభా, నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి ప్రభా మా మధ్యలో నింపండి, నన్ను మరుగుపరచండి. నీవే నాతో మాట్లాడమని, నన్ను బలపరచమని, స్థిరపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మరి మనం ధ్యానం చేసుకుందాం. మనం చదివినట్టుగా కీర్తన 128వ అధ్యాయం మనం చదివినట్లుగా యాత్రా కీర్తన ఇది మనం చదివినట్లయితే 4వ వచనం నుంచి చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎట్లాగంట ఈలాగు ఆశీర్వదింపబడును. ఎవరంట? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు అంటే ఎట్లా? చూడండి 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే దేవుని ఎడల భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని కీర్తనకారుడు మనకు తెలియపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యందు ఏముండాలంట? మనకు భయభక్తులు మనకు ఉండాల. భయభక్తులు లేకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా? ఏమ్మా ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించనే నించడు. ఇప్పుడు ఉదాహరణకి నీ బిడ్డలు నీ మాట వింటే అన్ని వానికి తెచ్చి పెడతామా? మాట వినోనికి తెచ్చి పెడతామా? మాట వినే వాళ్ళకే, మనకు సహాయం చేసే వాళ్ళకే, పనులు అంత సహాయం చేసే వానికి మనం ఏం చేస్తాం అని కొంచెం బాగా చూసుకుంటాము కదా, వానికి అన్ని తెచ్చి పెడతాం కదా. భయభక్తులు చూపిస్తాడన్నమాట. అలాగే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన యందు భయభక్తులు గల వారిని ఈలాగు ఆశీర్వదిస్తాడంటే ఎలాగంటే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడంట. సియోను అంటే ఏంది? సియోన్ అంటే ఏంది? అదొక పట్టణం. ఏంది ఆ పట్టణము? పరలోక రాజ్యం. ఏంది ఆ పట్టణం పేరు? పరలోక రాజ్యం. సిటీ ఆఫ్ లైట్ అంటే వెలుగుకరమైనటువంటి పట్టణం అది. అక్కడ చీకటి ఉండదు, చిమ్మటి ఉండదు, వ్యాధి ఉండదు, రోగం ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, అన్నిటికంటే ముఖ్యము చావు ఉండదు. హల్లెలూయా. పాపం అయితే నీకు చేసి లేదు, భయం లేదు, ఎప్పుడైనా పోనీ అంటావు. ఓకే, చావు మీద మనకి ఎందుకు భయం ఉంటుంది అంటే బాగా వినండి. చస్తే నేనేమైపోతానో అంతే కదా. చస్తే నా బతికి ఎట్లుంటుందో మనకు తెలుసా? నరకానికి పోతాం మనకు తెలుసా? పరలోకానికి పోతాం మనకు తెలుసా? కానీ మీరు గమనించారు లేదో, మనకు రోజు సావు అనే భయం ఉండదు. మీరు బాగా గమనించండి, సావు అనే భయం మనకు ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఫ్యాన్ కింద మీరు కూర్చోండారు, అది ఊడు పడుతుంది, మీరు చచ్చిపోతారని మీకు తెలుస్తాడు. కూర్చుంటారా? మీరే చెప్పండి, కూర్చుంటారా? అంటే ఇప్పుడు మీకు ఏమి లేదు, భయం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి భయం లేదు, కానీ అది ఊడుతుంది అన్నప్పుడు మీకు ఏమొస్తుంది? భయం వస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది? బాగా నా మాటలు మీరు బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. అది ఊడి మీ మీద పడుతుంది అంటే అప్పుడు మీకు ఏమొస్తుంది? భయం వస్తుంది. ఇప్పుడు మీ జీవితం అంతా భయం లేదు, కానీ ఎప్పుడైతే మీకు మరణం అనే ఆలోచన వస్తుందో అప్పుడు మీకు ఏమొస్తుంది? భయం వస్తుంది. అర్థమవుతుంది నేను చెప్పేది? ఉదాహరణకి ఇప్పుడు ఒకవేళ నేనే చావుకు దగ్గర పడ్డాను అనుకోండి, నాకు భయం ఉంటుందా? ఉంటుందా? ఉండదా? ఎందుకు ఉండదు? ఇంకా ఎప్పుడు చచ్చిపోతానో ఏమో, రేపు ఉంటానో ఉండనో అని ఈ రోజు నుంచే కదా, అలా పలానా సాట బంగారు దాచిపెట్టినా, పలానా సాట డబ్బులు దాచిపెట్టినా అని ఈ రోజు నుంచే అన్నీ చెప్పేస్తాం కదా.
ఒకవేళ ఇప్పుడు మరణం గురించి మనకు తెలియకపోతే భయపడతామా? కాబట్టి పరలోక రాజ్యంలో ఏముండదని చెప్పినా మీకు, చావు ఉండదు. అక్కడ ఏముండదు, ఇంకా భయము భీతి ఉండదు. హల్లెలూయా. ఈ లోకములోనే నీకు భయము, ఈ లోకములోనే నీకు భీతి, ఈ లోకములోనే కష్టము, ఈ లోకములోనే కన్నీరు. దేవుని రాజ్యానికి ఎప్పుడైతే మనం వెళ్తామో, ఆ సియోనులోకి ఎప్పుడైతే మనం ప్రవేశించబడతామో, నీ తెగులు ఏది ఉండదు, నీ బాధ ఏది ఉండదు. అన్నిటికంటే ముఖ్యము, మరణం అంటే నీకు భయము ఉండదు. కాబట్టి నువ్వు దాన్ని జయించాలంటే ఇక నువ్వు ఎవరి మీద భయం భక్తులు చూపించాలా? దేవుని మీద భయభక్తులు చూపించాలి. ఈరోజు నిజంగా మనము అనుక్షణము, ప్రతి క్షణము, ప్రతి సెకండు దేవునికి భయపడుతున్నామా? ఏమైనా దేవుడు అన్ని చూస్తాడు, ఏమన్నా ఏమవుతుంది కదా? ఒకరోజు అంటే ఇద్దరు భార్య భర్తలు బాగా బలలో చేయి వేసేవాళ్ళంట. ఆదివారం అయితే భర్త ఇంటికి రాగానే, ఏమే నీకు ఒక విషయం చెప్తా, కూర్చో అన్నాడంట. ఏం చెప్పు అని. నాకు వచ్చేటప్పుడు ఆటోలో ఒక పర్సు దొరికింది అన్నాడంట. ఏం దొరికింది అన్నాడంట? ఆటోలో పర్సు దొరికింది అన్నాడంట. అప్పుడు భార్య ఏంటంట, ఏమండి ఇది ఎవరిదో వాళ్ళకి ఇచ్చేసేయండి, ఎందుకు వచ్చింది మనకు తలకాయ నొప్పి, మనం దేవునికి లెక్క చెప్పాలి. అప్పుడు భర్త అన్నాడంట, నువ్వు గమ్మునుండే తల్లి, దొరక పర్సు దొరికింటే నువ్వు కదా, డబ్బులు ఫుల్, దాని నిండుతో డబ్బులు ఉన్నాయి, కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అంతా వాడుకుందాము, ఏమి లేదని చెప్పి ఉత్త పర్సు ఎన్నికి ఇద్దాములే అన్నాడంట. ఇది దొంగతనమా కాదా? మనది కానిది మనం ఆశించచ్చా? దేవుని భయం మనకుంటే మనం తప్పు చేస్తామా? ఆటోలో ఒకవేళ నిజంగా పరిసే దొరికింది అనుకో, వానికి నిజంగా దేవుని భయం ఉంటే ఏం చేస్తాడు? దాన్ని ఖచ్చితంగా ఎవరిది వాళ్ళకు అప్పగించేస్తాడు. ఇప్పుడు ఉదాహరణ, కొంతమందికి చూడండి, ఏదన్నా బంగారు దొరికింది అనుకో, తిరిగి వెనక్కి ఇచ్చే మనసు ఉంటుందా? నిజం చెప్పాలా? ఉండదు. మెట్టలు దొరికినాయి కొంతమంది, అయితే ఏడన్నా మెట్టలు దొరికినాయి అనుకో, కింద పడి ఇసుకలోనో ఏడన్నా, అవి కూడా ఇయ్యరు. కానీ ఇక్కడ మనం గమనిస్తే, దేవుని ఆశీర్వదించాలంటే నీ బుద్ధి, నీ మనసు, నీ జీవితము, నీ దేహము, సమస్తము నువ్వు దేవునికి భయపడాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడనే భయము నీకు ఉండాలి. నిన్న రాత్రి నేను వాక్యంలో చెప్పిన, మీ మధ్యలో ఉన్నవాడు శక్తిమంతుడు. ఎవరు మీ మధ్యలో ఉన్నవాడు? చూడండి ఒకసారి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం, ఆ మాట చూపిస్తాం మనం ఒకసారి. జెఫన్యా 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించుచు, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి, నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. హల్లెలూయా. దేవునికి నీ మీద ఏముందంట? ప్రేమ ఉంది కాబట్టి నిన్ను అట వదిలేచ్చన్నాడు, అంతే. పాపం చేసినా, తప్పు చేసినా, మోసం చేసినా, భయం లేకుండా, భక్తి లేకుండా, నువ్వు బూతులు మాట్లాడినా, వ్యసనాలు చేసినా, ఏం చేసినా సరే ప్రభు నీ మీద కోపం చూపించడంలే. ఇంకా ఆ దినాలు రాబోతా ఉన్నాయి, కోపం దినాలు రాబోతా ఉన్నాయి. ఇదంతా ఏం కాలము? ఏం కాలం ఇది? కృపాకాలం ఇది. ఏం కాలం ఇది? కృప. ఆయన శాంతం మనకు చూపిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి నీ మీద ఏముందని చెప్తున్నా నేను? ప్రేమ ఉంది కాబట్టి చూసి చూడనట్టు ఉన్నాడు ఆయన. ఒకవేళ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి, అంటే ఏకాగ్రతగా నిన్ను చూసినాడు అనుకో, నీ మీద గురి పెట్టినాడు అనుకో, నీ బతుక అయిపోయినట్టే. నేను చెప్పేది అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి ఎవరి మీదన్నా పగ ఉందనుకోండి, ఉదాహరణకి మీరు బాగా వినండి, ఎవరి మీదన్నా పగ ఉండింది అనుకోండి, పగ ఉండే వ్యక్తిని చంపుతారా, పక్కన వాళ్ళని చంపుతారా? పగ ఉండే వాళ్ళని, పక్కన వాళ్ళని ఏం చేస్తారు? పక్కకు పోండిరా మీరు, నువ్వు పక్కకు పోమ్మా అంటారు. అవునా కదా? పగ ఉండేవాడిని ఏం చేస్తారు వాళ్ళు? అర్థమైంది నేను చెప్పేది? ఒకవేళ దేవుడు నిన్ను కానీ కాన్సన్ట్రేషన్ చేశాడు అనుకో, ఆయన గురి నువ్వే అనుకో, నేను వదిలిపెట్టాడు. అర్థమైందా? నువ్వు ఎంత దూరమైన పో, ఎన్ని తీర్థయాత్రలైనా చెయ్యి, ఎన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకో, నువ్వు ఎన్ని గుండ్లు కొట్టించుకో, ఎంత భక్తి చేసుకో, ఎంతైనా చేసుకో, ఒకవేళ దేవుడు నీ మీద గురి పెట్టాడంటే నీ బతుకు అయిపోయినట్టే. దేని లెక్క చేయడు ఆయన. అంత స్థితి మనం తెచ్చుకోకూడదంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడంట? నిన్ను సియోనులో నుండి ఆయన నిన్ను. సియోన్ అంటే ఎంత దూరం ఉంది?
ఇప్పుడు మనకి ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 9 గ్రహాలు, మళ్ళీ దానిపైన మళ్ళీ గెలాక్సీ, దానిపైన ఇంకొక గెలాక్సీ, దానిపైన ఇంకెన్నో గెలాక్సీలు, పైన నక్షత్రాలు, నక్షత్రాల పైన పై ఆకాశం, ఇంకా పైన ఆకాశం. భూమి ఎంతో ఉంది, భూమి కంటే ఇంకా ఎన్నో పెద్ద పెద్దవి విస్తారమైనటువంటి గ్రహాలు ఎన్నో ఉన్నాయి. పైన రాళ్ళు ఉంటాయి, మేఘాలు ఉన్నాయి, మేఘాల పైన ఇంకొక ఆకాశం ఉంది. సూర్యుడు ఉన్నాడు, సూర్యుని పైన ఇంకొక నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్రాల పైన ఇంకా పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. దానిపైన ఏముంది చెప్పనికి నాకే గస వచ్చింది. అంత పైనుంచి దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంట ఆయన నిన్ను? చూసినారా? ఇప్పుడు నిన్న కాక ఒక వారం కిందట మన ఇస్రో వాళ్ళు ఒక చంద్రయాన్ 3ని పైకి పంపించినారు. ఎంతసేపు పట్టినది పోవడానికి? 10 నిమిషాలు ఏమైనా పోయిందా? ఎంతసేపు పట్టినది పోవడానికి? నాకు తెలిసిన ఒక 6-7 గంటలు ఒక రోజు పట్టింది అనుకుంటుంది పోవడానికి. ఖచ్చితంగా టైం అయితే నాకు గుర్తులేదు. ఒక చంద్రమండలం మీదకి పోవడానికి అంత టైం పడితే, పరలోక రాజ్యము నుంచి నీ మీదకి ఆశీర్వాదాలు రావాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి? పెద్ద టైం పట్టదు, అట్లా జరిగిపోతుంది అంతే. నేను మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వెళ్తురు, ఇప్పుడు దానికి ఈ రూమ్ అంతా చీకటి ఉందనుకోండి, ఒక చిన్న బొక్క ఉన్నింది అనుకోండి బయట నుంచి, ఆ వెళ్తురు లోపలికి ఎన్ని సెకండ్లలో వస్తుంది? 1 నిమిషం తర్వాత ఏమైనా వస్తుందా? మనం బొక్క కొడతానే ఏమొస్తుంది? దాంట్లో నుంచి వెలుగు వచ్చేస్తుంది. దేవుడు అంటున్నాడు, నిన్ను సియోనులోని నిన్ను అంతే ఆశీర్వదించేసినాడు ఆయన. హల్లెలూయా! నువ్వు విశ్వసించాల ఆ మాట. దేవుడు నన్ను సియోనులో నుండి ఆశీర్వదించినాడు, దేవుడు నన్ను బలపరిచినాడు, నా మధ్యలో ఉన్నవాడు శక్తిమంతుడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు ఆయనకు లోబడి బతకాల. ఒకవేళ భార్య భర్తకు లోబడకపోతే ఆ సంసారం బాగుంటుందా? ఇప్పుడు మనమందరము దేవుని కాబోయే వధువులం. మనం పెళ్లి కుమారుడు రాబోతా ఉన్నాడు. మరి మనం అందరం ఇప్పుడు ఎవరికి లోబడి ఉండాలా? మన పెళ్లి కొడుకు అంటే మన భర్తకు మనం ఏం చేయాలా? లోబడాలి. లోబడే తత్వం లేదు ఈ రోజున మనకి. ఎన్నో రకాలైనటువంటి పొరపాట్లు మనం చేస్తూ, దేవుడేమో నిన్ను దీవించాలని, దేవుడేమో నిన్ను ఆశీర్వదించాలని ఎంతో ట్రై చేస్తున్నాడు, కానీ నీలో రూపాంతరము జరగలే. రూపాంతరం అంటే ఉదాహరణకి యాకోబు మోసగాడు, తర్వాత ఏమైనాడు? యాకోబు మోసగాడే తండ్రి ఇంటిని విడిచిపెట్టి యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి. అంటే ఏమైంది? ఇప్పుడు యాకోబు బతుకు మార్చుకున్నాడు, జీవితం మారిపోయింది, బ్రతుకు మారిపోయింది, అన్ని చేసుకున్నాడు, ప్రవర్తన తీరు అన్ని మార్చుకొని ఇప్పుడు మంచివానిగా ఇశ్రాయేలుగా తండ్రి దగ్గరికి వచ్చినాడు. రూపాంతరం పొందాలా, అప్పుడే నువ్వు దేవుని దీవెనలు చూడగలుగుతావు. హల్లెలూయా! నీలో చేంజ్ లేకపోతే, అంటే నీలో మార్పు లేకపోతే నువ్వు దేవుని ఆశీర్వాదాలు అనుభవించలేవు. అవన్నీ ఒక పక్కన ఉండాల్సిందే. నీ బతుకంతా కష్టకాలమే. కడగండ్లలో, కన్నీరులో, పాట కూడా రాసినారు కదా, కష్టాలలో, కడగండ్లలో, కన్నీరు లోయలలో, అంధకారంలో, ఊపిలో కురుకుపోవాల్సిందే. అదే నువ్వు ఎప్పుడైతే రూపాంతరం పొందుకుంటావు, అంటే ఎప్పుడైతే ప్రభువా నా జీవితంలో నీ మేలు చూడాలని ఆశపడుతున్నానయ్యా అని ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటావో, ఆ రోజు నుంచి నీ జీవితంలో ఏం స్టార్ట్ అవుతాయి? ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. కృప వెంబడి కృప. ఎంతమంది మనం కృప అనుభవించగలుగుతున్నామా? ఎక్కడ అనుభవిస్తున్నాం మనము? కృప అంటే ఎట్లుంటుంది తెలుసా? దేవుడు కృప చూపించాడంటే ఆయన నీ స్థితిని క్షణమాత్రములో ఆయన మార్చగలడు అంతే. ఆయన కృప నీ మీద ఉంటే చాలు, నువ్వు లోకాన్ని జయించవచ్చు. కానీ ఈరోజు మనం ఆయన కృప వేడుకోవడంలే, మనలో చేంజ్ లేదు, మనలో రూపాంతరం లేదు, మన రూపురేఖలు ఇంకా మారలే, ఇంకా దేవుని బిడ్డలుగా మన రూపు చెందలే. మరి నువ్వు ఎట్లా సీయోను దేవుని ఆశీర్వదిస్తాడు? ఎట్లాగ దేవుని బలపరుస్తాడు? చూడు నా మాట కింద చూడండి ఒకసారి. 128 5వ వచనం చూస్తే, నీ జీవిత కాలం అంతా ఈ యెరూషలేము క్షేమము కలుగుట చూడాలంటే ఏం చేయాలా? క్షేమము కలిగేది చూడాలంటే నువ్వేం చేయాలా? దేవునికి లోబడాలా, భయభక్తులు కలిగి ఉండాలా, భక్తి చేయాలా, విశ్వాసంలో నిలకడగా ఉండాలా, ఒక కాపరిని పెట్టుకోవాలా, ఒక సంఘములో ఉండాలా, ఒక దొడ్డిలో ఉండాలా, ఒక కవచము ధరించుకోవాలా, సర్వాంగ కవచము ధరించుకోవాలా, దేవుడి రక్షణ వలయములో నువ్వు ఉండాలా, ఎడతెగగా ప్రార్థన చేయాలా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలా. ఇన్ని పనులు చేస్తే గానీ పరలోక రాజ్యం వచ్చదో రాదో గ్యారంటీ లేదు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి
దేవునికి జీవ కిరీటం ఇవ్వాలంటే, ఆయన రాజ్యంలోకి నిన్ను ఆహ్వానించుకోవాలంటే అల్లా టప్పోలని దేవుడు తీసుకొని పోతాడా? ఏమ్మా తీసుకొని పోతాడా? ఒక పాట రాదు, ఒక వాక్యం రాదు, ఒక ప్రార్థనలే, ఒక 10 నిమిషాలు నా సక్రంగా మోక్కాలని ప్రార్థనలే, ఒక ఉపవాస ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, తెల్లారుజాము ప్రార్థన లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, అన్ని ఆచారాలు పద్ధతులు ఎన్నో లోకంలో అన్ని మసంతో పూసుకుంటే నీకు దేవుడు గేటు తీసి లోపలికి రా బిడ్డ అని అంటాడా? అంత దయనీయ స్థితిలో నువ్వు ఉంటే ఎవడు నిన్ను పిలుచుకుంటాడు? దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు మారడానికి. అందుకే నీకు ఈరోజు బతుకునిచ్చినాడు ఆయన, మరొక రోజునిచ్చినాడు ఆయన. ఎందుకు? తినుము తాగుము సుఖించమని కాదు, ఈ రోజు నువ్వు మారాలని. నేడే రక్షణ దినం. ఏంది నేడే? చెప్పాలందరు, నేడే రక్షణ దినం. ఈ రక్షణ నిర్లక్ష్యము చేసిన వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఈ రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు, దేవుణ్ణి వెర్రివానిగా చూడొద్దు, దేవుణ్ణి అసలు లెక్క చేయడంలో ఈరోజు చాలా మంది ఎవరిని లెక్క చేస్తున్నారంటే మనుషులను లెక్క చేస్తారనమాట. మనుషులను ఆశ్రయిస్తారు, మనుషుల చుట్టూ తిరగాలని ఆశపడతారు, అధికారుల చుట్టూ తిరగాలని ఆశపడతారు. అధికారులు, ఈ లోకంలో మనుషులు నీకు సీమంత సహాయం చేస్తారేమో. నా దేవుడు నీకోసం ఏం చేస్తాడు తెలుసా? పట్టజాలనంత దీవెనలు. నువ్వు ఆపదలో ఉంటే ఆపద నుంచి తప్పించే దేవుడు, నువ్వు వ్యాధిలో ఉంటే వ్యాధిలో నుంచి, బాధల్లోంచి, రోగంలో నుంచి తప్పించే దేవుడు మన దేవుడు. ఈరోజు మరి ఇన్ని చేసే అద్భుతాలు చేసే దేవునికి నువ్వేమి ఇచ్చిన రుణాలు తీర్చుకోగలుగుతున్నావు? ఇంకా నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది. రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్తిసం లేదు. ఒకవేళ బాప్తిసం తీసుకున్నా కానీ బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రం ఉండరు. వీళ్ళు ఎట్టుంటారు తెలుసా? లోకంలో అన్యులు ఉంటారు చూసినావా, భక్తిహీనులు. అట్లా ఒక రోజునంటే ఒక సంఘంలో బాప్తిసం తీసుకున్న వ్యక్తి అయితే ఆ వ్యక్తి ఎక్కడికి పోయినా సరే, ఏ గుడి దగ్గర ఏ గుడి కానిచ్చినా మొక్కుంటాడంట, ఏది మసీది కానిచ్చినా మొక్కుంటాడంట, లేదంటే నానా పనులు చేస్తాడంట, ఆచారం చేస్తాడంట, పద్ధతులు చేస్తాడంట, అలవాట్లు ఉన్నాయంట, వ్యసనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయంట. ఆదివారం వచ్చి బల్లలో చేయి వేస్తాడంట. ఒకరోజు పాస్టర్ చెప్పాడంట, అయ్యా నువ్వు బల్ల తీసుకోవడం మంచిది కాదు, నీకు దేవుని శాపం వస్తుంది, అర్థం చేసుకో, నువ్వు తగలద్దయ్యా దేవుని బల. అందుకని నువ్వు అంతా రూపాంతరం పొంది, అంటే మొత్తం నువ్వు మారిపోయి మళ్ళీ నీ బతుకంతా ప్రభుకు సమర్పించుకో, అప్పుడు దేవుని బలలో చేయవయ్యా అని చెప్తే సేవకుని మీద గదురుకున్నాడంట. అంటే నేను పాపినా, అంటే నేను ఏమన్నా తప్పుడు నేను నీకు ఎటగా నచ్చనా, అది ఇదని చెప్పి సేవకుని మీద అరిచినాడంట. సరే అని సేవకుడు నిదానంగా చెప్పి సరే సర్దుమాట చేసి బల్ల ఇచ్చినాడంట. బల్ల తీసుకున్నాడంట. సేవకుని మాట లెక్క చేయలే, ఖాతరు చేయలే, సేవకుని మాట అసలు లెక్కే చేయలే, దేవుని మాట లెక్క చేయలే, బల్ల తీసుకున్నాడంట. ఇంటికి పోతున్న మార్గంలో ఏదో ఒక వాహనము అతని క్రాస్ చేసిపోయిందంట. అమ్మయ్య బతికిపోయినాలే అనుకున్నాడంట. చేతులిట పైకి అన్నాడంట, అమ్మ బతికిపోయినాలే అన్నాడంట. వెనకల పక్క నుంచి ఇంకొక వాహనం వచ్చి గుద్దుకొని పోయిందంట. చూడండి, శాపము కాదా అది? చెప్పండి మీరే, శాపమా కాదా? శాపం అది. దేవుని శరీరము నిర్లక్ష్యం చేసిన వాడు, దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని అలక్ష్యము చేసిన వాడు దేవుడు అసలు లక్ష్య పెట్టడు, లెక్క చేయడు ఆయన. మనము మన భక్తి ఎట్టుండాలంటే, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మనల్ని చూసి అసహించుకోవాలా, మన భక్తిని చూసి. అర్థమైందా? మన భక్తి చూసి ఈ లోకంలో అందరూ ఏం చేయాలి? మనం చూసి మీతో ఎవరు మాట్లాడతారు, పోరా ఏంది మీరు భక్తి అంటారు, విశ్వాసం పో, అసహించుకునే కొద్దీ మనకు దీవెనలే. కొంతమంది వాళ్ళు అసహించుకున్నారని ఏడిసి వాళ్ళతో, ప్రభా మమ్మల్ని కలుపు నాయనా, మాకు ముందు మాదిరి చేయి ప్రభా, ముందు మాదిరి నీడు చేయి ప్రభా. ఎందుకు? మళ్ళీ ముందు మాదిరి తిరగనీకి, ముందు మాదిరి గలీజ్ మళ్ళీ చేసుకొని, ముందు మాదిరి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోనికి. భక్తి పరుడు అంటాం. నేను శుక్రవారమో ఇప్పుడు బేస్తానని చెప్పిన కుటుంబ ప్రార్థనలో, భక్తి పరుడు అంటే ఎట్టున్నాడంట? ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉంటాడంట. ఎట్లుంటాడంట? మౌనం కాదు, ఫస్ట్ ఏం చెప్పిన, ఒంటరిగా కూర్చుంటాడంట. ఒంటరి బతికే. కానీ దేవుని దృష్టిలో ఒంటరి వాడు ఎంతమంది చెప్పాలి? ఎంతమంది? గాడిద దౌడుతో 1000 మందిని చంపినాడు కదా. ఇంకొక మాట అన్నాడు దేవుడు, నీ పక్కన 1000 మంది పడినను, నీ పక్కన 10,000 మంది పడినను నీకే అపాయము రాదు. అంటే ఇప్పుడు ఈ ఒక్కడు 10,000 మందినైనా చంపగలుగుతాడు, 1000 మందినైనా చంపగలుగుతాడు. కానీ వీళ్ళలో ఏముండకూడదు అంటే భయం ఉండకూడదు. దేవుడు నాకు సహాయం చేస్తాడనే ధైర్యం ఉండాలా. అప్పుడు నీ పక్కన 1000 మంది వచ్చినా, నీ పక్కన 10,000 మంది వచ్చినా
ఏ అపాయం నీకు దేవుడు జరగనీయడు. హల్లెలూయా. మనమా చిన్న చిన్న తప్పులు చేసి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా భయపడి వణికిపోతాం. ప్రభుని అడగాల, ప్రభు ఇదిగో ఈ తప్పు చేసినా నన్ను క్షమించు ప్రభు, నాకు ధైర్యమే, నాలో ఉన్న భీతిని తీసేయి, నాలో ఉన్న భయాన్ని తీసేయి అని నేను ప్రభుని అడగాల. దేవుని జీవితాన్ని ఎన్ని మేలు చేశాడు, గర్భఫలం ఇచ్చాడు, జీవితం మార్చాడు, నీకు కావలసిన ఆస్తి అంతస్తులు ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి బిడ్డలు ఇచ్చాడు, మంచి భర్తను మంచి భార్యను నీకే కొలువు చేశాడు దేవుడు. ప్రభు మందిరానికి రాలేము, ప్రభుని స్తుతించలేము, ప్రభుని మహింపరచలేము. సరే మందిరానికి రాకుంటే మళ్ళీ ఎప్పుడన్నా బిజీగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు, లేదంటే ఏదో ఉన్నప్పుడు రానప్పుడు కనీసం ఇంట్లో ఉన్న కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలు, ఒక పాట, ఒక కీర్తన మన ఇంట్లో జరుగుతూ ఉన్నాయా? లేవు. మరి దేవుడు నిన్ను ఎక్కడి నుంచి ఆశీర్వదించాలనుకుంటున్నాడు? ఎట్లా ఆశీర్వదించాడు? ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా నాకు ఏదైనా పని చేసినారనుకో, నేను అతనికి ఏమి ఇస్తా? కూలి ఇస్తా. నాకు ఎవరైనా పని చేస్తా అతనికి ఏమి ఇస్తా? డబ్బులు ఇస్తా కదా. నాకేం పని చేయకపోతే డబ్బులు ఇస్తామా? దేవుడు కూడా అంతే. ఆయన మనల్ని పుట్టించుకుంది ఎందుకంటే ఆయన పని చేయడానికి. ఎవరి పని చేయడానికి? ఎవరి పని చేయడానికి? దేవుని పని చేయడానికి. నీ సొంత పనులు, నీ సొంత ఆచారాలు, నీ సొంత ఈ తతంగాలని చేసుకుని కాదు నీకు బతుకునిచ్చింది. ఇంత మంచి బతుకు దేవుని పని చేయాలా. వ్యర్థమైన మాటల్లో దోషమని దేవుడు అంటున్నాడు. వ్యర్థమైన మాటలు మాట్లాడే బదులు దేవుని మాటలు ప్రకటి. ఒకరోజు ఒక పక్కింట్లో అన్యులు ఉన్నారంట. అన్యులు అంటే నామకార్థ క్రైస్తవులు అన్యులు ఉన్నారంట పక్కింట్లో. ఇటు పక్కింట్లో ఒక ఆమె మంచి భక్తురాలు ఉందంట. అయితే ఇంట్లో ఆమెకు 5 మంది అంట. ఇంట్లో ఆమెకు ఎంతమంది? 5 మంది ఉంటారంట ఇంట్లో. వాళ్ళకి బట్టలు ఉతకాలా, భోజనం చేయాలా, ఇంట్లో పనులు చేసుకోవాలా. ఒక్కతే ఆడామా 5 మంది పురుషులు, మొత్తం నలుగురు బిడ్డలు, ఒక భర్త, 9 కొడుకులు, ఒక భర్త. అయితే ఈమెకు ఆశ ఉందంట. ఏమనంటే నేను దేవుని సేవ చేయాలని అని ఆశ ఉందంట ఈమెకి. బాగా వింటున్నారా? అప్పుడు ఆమెకు నిశ్చయం ఒక తీర్మానం చేసుకుందంట. ఏమనంటే నేను నోరు తెరిస్తే దేవుని గురించి రావాలా అని తీర్మానం చేసుకునిందంట. బయట బట్టలు ఉతికేటప్పుడు పాటలు పాడుకుంటా బట్టలు ఉతుకుతుందంట. పక్కింటోళ్ళు వింటా ఉన్నారంట. ఆంటీ చూడరా ఎంత బాగా పాడుతుందో చూడరా ఆంటీ అన్ని మాటలు మాడుకుంటా ఉన్నారంట. అప్పుడు ఇంకా ఆ మాట ఈమెకి వినపడిందంట. అప్పుడు ఏమనిందంట, సువార్త చెప్పడం, బట్టలు ఉతుకుతానే యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు నేను ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రభువుని ప్రేమిస్తావా? ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నీకున్న ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు ఆయన. నీకు శాంతి కావాలన్నా, నెమ్మది కావాలన్నా, మనశ్శాంతి కావాలన్నా నీకు ప్రభు ఇస్తాడని చెప్పి సబ్బు పెట్టుకుంటా ఉతుకుతుందంట. అర్థమవుతుంది నేను చెప్పేది? పక్కింటోడు అన్ని వింటా ఉన్నాడంట. ఆ పిల్లోడు వాళ్ళ కుటుంబం అంతా బయట కూర్చొని వింటా ఉన్నారంట. అప్పుడు ఈ పిల్లోడు అన్నాడంట, మమ్మీ నువ్వెప్పుడు అంటావు కదా మమ్మీ, నాకు ఇంట్లో మనశ్శాంతి లేదని అంటావు కదా మమ్మీ. అదొకసారి ఆంటీ చెప్పింది చూడు మమ్మీ, అది యేసు ప్రభు దగ్గరికి పోతే శాంతి ఇస్తారంట చూడు మమ్మీ. ఆంటీ చెప్తుంది, ఒకసారి ఆంటీని పిలిపి మమ్మీ ప్రార్థన చేయించుకుందాము అని అన్నాడంట. ఈ బాబు గమ్మునుండ్రా, మన కులం కాదు, మన మతం కాదు, మన జాతి కాదు, వాళ్ళ దేవుడితో మనకేం పని, మనకి దేవుళ్ళు మనకెంత ముందు, గమ్మునుండు. అప్పుడు ఇంకొకడు అన్నాడంట, అమ్మా మరి నువ్వు ఎన్నోసార్లు నెమ్మది లేదన్నావు, శాంతి లేదన్నావు, ఆరోగ్యం బాగాలేదన్నావు, మరి నీ దేవుళ్ళందరూ ఏం చేసినారమ్మా? ఆమె చూడమ్మా ఎంత సంతోషంగా బట్టలు ఉతుకుతా 5 మందికి చేసి పెడుతుందమ్మా. ఆమెలో కొంచెం కూడా అలసట లేదు, సంతోషంగా పాటలు పాడుతూ ఉంది, నవ్వుతా సువార్త చెప్తా ఉందామా. మరి నువ్వేందిమ్మా 2-3 చేయనికి అంత అలసిపోతావు అంటే నువ్వు ఏం భక్తి చేస్తున్నావు అన్నాడంట ఇంకొక కొడుకు. అప్పుడు ఏమనిందంట, ఒరే ఏందిరా మీరిద్దరు నా తలకాయ తింటున్నారు, ఏందిరా మీ సమస్య చెప్పండి అంటే, ఆంటీని పిలిపించి నువ్వు ప్రార్థన చేయించుకో అక్క, ఇట్లా అక్క అని పిలిచారంట. ఏమో బట్టలని పక్కన వేసేసుకొని బట్టల పని నేను ముగించుకుని మళ్ళీ వచ్చలేదు అనలేదంట. బట్టలన్నీ అట్ని పక్కన పెట్టేసి లేచిపోయిందండి ఇంట్లోకి. ఇంతసేపు నువ్వేదో మాటలు చెప్పినావు కదా, మా బిడ్డలకు నచ్చినాయి, మా కోసం ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేస్తా ఉంటే ఆమెలో నుంచి కన్నీళ్ళు పట్ట కారిపోతున్నాయంట. ఏడుస్తూ ఉందంట. కొడుకులు దాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఏంది మా అమ్మ ఇట్లా ఏడుస్తూ ఉంది, మా అమ్మ ఎందుకు ఇంత దయనీయ స్థితిలో, ఎందుకు ఎప్పుడు ఇంత ఏడుపు చూడలేదు మేము, ఈ ఆంటీ ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకు మా అమ్మ ఇంతగా ఏడుస్తూ ఉందని 2 బిడ్డలు చూస్తూ ఉన్నారంట. కొద్దిసేపు తర్వాత ప్రార్థన అయిపోయినాక ఈమె కూర్చునిందంట. వాళ్ళ ఇంట్లోనే కూర్చుందంట. కూర్చొని చెప్తా ఉందంట, అక్క యేసు ప్రభు నిన్ను తాకినాడక్క,
అందుకే నీ కళ్ళ నుంచి నీళ్లు కారిపోయినాయి. నువ్వే చెప్పక్క, అంత ఈజీగా మనం ఏడుస్తామా? ఏడుస్తాం కదక్క. అంటే దేవుడు నిన్ను తాకాడు కాబట్టి నీ కళ్ళ నుంచి ఏడుపు వచ్చింది. దేవుడు నిన్ను తాకుతున్నాడక్క. ఒకసారి దేవుని ఆలయానికి వస్తావా? లేదంటే ఒకరోజు మా సేవకుని మీ ఇంటికి పిలిపిస్తాను, ప్రార్థన చేయించుకో అని చెప్పిందంట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంట ఆమె ఇంట్లో ఉండే ప్రతి పటాన్ని బయట పారేసి నేటి వరకు ఆమె క్రైస్తవురాలుగా బతికి వాళ్ళ పిల్లలు ఈరోజు క్రైస్తవులుగా మార్చబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక బట్టలు ఉతుకుండే స్త్రీ ఒక కుటుంబాన్ని మార్చగలిగింది. నువ్వు బట్టలు ఉతికేటప్పుడు నోట్లోంచి మాట కూడా రాదు. వంట చేసేటప్పుడు ఏంటంటో మాటలు, ఏంటంటో ఆలోచనలు, తిండికి ప్రాముఖ్యత, నిద్రకు ప్రాముఖ్యత, సోమరిపోతుతనము, వెర్రి చేష్టలు, ఎకిలి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు, సరసాలు, ఇవే ఎప్పుడు మన ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. భక్తి కనపడదు మన ఇళ్లలో. ఎవడన్నా పక్కింటోడు ఇంటా ఉంటాడేమో, ఒక పాట పాడదాం, ఒక వాక్యం చెబుదాం, అటువంటి ఉండవు మన కాడ. ఎంతసేపు లోకానుసారమైన మాటలు, లోకం బుద్ధి, లోకపు అలవాట్లు, లోకపాచారు, లోక పద్ధతులు ఇవే మనకు అంటుకట్టుకొని ఉన్నాయి. అందుకని మనం ఆశీర్వాదాలు చూడలేకపోతా ఉన్నాం. వీళ్ళ కుటుంబం అంట సచ్చేంత వరకు అన్నారంట. ఏమని తెలుసా? మా పక్కింట అంటే ఆ రోజు బట్టలు ఉతికి ఒక పాట పాడింది, ఒక వాక్యం చెప్పింది. ఆ రోజే మా బతుకులు మారిపోయినాయి. దేవుని మాటలో, ఒక్క మాటలో శక్తి ఉంటది. అది ఎవరికి ఎలా తగులుతుందో అలా తగులుతుంది అంతే. హల్లెలూయా. ఇప్పుడు నేను రోజు ఇంత ప్రసంగం చెప్తున్నా, ఎవరికి ఏ తగలాలు తగులుతూ ఉంటుంది అంతే. తగిలినప్పుడు దాన్ని ఏం చేయాలి మనము? ఏం చేయాలి దాన్ని మనము? ఇది నాకే, ఇది దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు కళ్యాణ్ బాబు ద్వారా. నాలో ఈ పొరపాటు ఉంది. నిజంగా నేను ఇన్ని రోజులు ఎంతో టైం వేస్ట్ చేసిన, దేవుని సేవ చేయలేకపోయినా, నేను ఒక 10 మందిని రక్షించుకోలేకపోయినా, నా భర్తను రక్షించుకోలేకపోయినా, నా బిడ్డలను రక్షించుకోలేకపోయినా, మందిరానికి నా బిడ్డలను తీసుకురాలేకపోతున్నా, నా కొడుకును మందిరానికి నడిపిలేకపోతున్నా. నా భక్తి నిర్లక్ష్యం అయిపోయిందని మనలో సిగ్గు రోషం రావాలా? మన జీవితంలో ఈ కష్టమైన సావు ఎప్పుడు పోతుందంటే ముందు నువ్వు సావాలంతే. నువ్వు సస్తే గాని నువ్వు బాగుపడవు. నువ్వు సచ్చి మళ్ళీ బతకాల దేవుని కోసం అంతే. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఏం కావాలా? మనము చనిపోయి మళ్ళా బ్రతకాల. బాప్తిజం తీసుకునేప్పుడు ఎలా చేస్తాడు పాస్టర్ అయ్యా? ఇట్లా పండేసినాక దాని అర్థం ఏంది? ఆడికి నీ బతుకు అయిపోయింది. ఇంకా ఆడికి నువ్వు చచ్చిపోయినట్టే. ఇంకా నువ్వు పైకి లేచినప్పుడు ఎట్లా లేయాలా? నూతన జీవితం, నూతన బ్రతుకు, నూతన అలవాట్లు, నూతన ప్రవర్తన, నూతన ఫ్రెండ్షిప్, నూతన సహవాసం, నూతన సంఘము. యాడుండవు? ఇట్లా చూసుకో, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. బాప్తిజం తీసుకున్న పొద్దు ఎట్టుండావు, ఈ పొద్దు ఎట్టుండవు. బాప్తిజం తీసుకునే కొత్తలో ఎట్టుండవు భక్తి, ఇప్పుడు ఎట్టుంది భక్తి? ఒకప్పుడు చర్చ్ అంటే పరిగెత్తేవాడివే, ఒకప్పుడు చర్చ్ అంటే వాక్యం పరిగెత్తేదానివి. ఇప్పుడు ఏమైంది? ఏమైంది ఆ భక్తి? ఏది? ఒకప్పుడు నీ నోరుతో పాట పాడింది నిద్రపోయేదానివి కాదు, మందిరం ఊడిసింది నిద్రపోయేదానివి కాదు. ఇప్పుడు ఏమైంది నీకు ఆ భక్తి? ఎందుకు ప్రభువుని ప్రేమించలేకపోతున్నావు? మునుపటి భక్తి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నావంటే నువ్వు దేవుని కంటే వానికి లోబడిపోయినావు, సైతానికి అలవాటు పడిపోయినావు, వానికి బానిస చూపిస్తా ఉన్నావు. అందుకే దేవుని సియోనులో నుంచి ఆశీర్వదించలేకపోతా ఉన్నాడు. మునుపటి భక్తి ప్రారంభం చేయి. ఒకప్పుడు ఎట్ట పరిగెత్తుకుంటా ప్రభు దగ్గరికి వచ్చినావో రా, ప్రభు సన్నిధిలో రా, చేరు, ప్రభుని మహింపరచు. నీ హృదయము ప్రభుకి సమర్పించుకొని ప్రభుని హృదయారా మనసారా ఆరాధించండి. నీ జీవితంలో ఏ కొదవన్నా దేవుడు పెడితే మీరు నన్ను అడగచ్చు. ఏ కొదవన్నా దేవుడు నీ జీవితంలో పెడితే నన్ను మీరు అడగచ్చు. మీ చేతులు పైకెత్తి, నా జీవితంలో కొరతే లేదన్నా అసలు చేతులు పైకెత్తుతారా? కొరతే లేదు మనకు. ఎందుకంటే మనం ఎవరు నమ్ముకున్నాము? దేవుణ్ణి. కొరత ఎందుకుందంటే, ఎందుకుంది కొరత? ఎవరు నమ్ముకోలేదు? నమ్ముకున్నట్టే యాక్షన్, కానీ నమ్ముకోలే. సినిమా వాళ్ళు ఏం చేస్తారు? యాక్షన్. మనం కూడా భక్తి. ఏం భక్తి ఇది? యాక్షన్ భక్తి కొంతమందిది. ప్రభువానికి స్తోత్రం నాయనా. ఇంటికి పోతాను ఆ నోటితోనే కదా, ఆ నోటితోనే బూతులు. నోరు పవిత్రములే, శరీరం పవిత్రంలే, దేహం పవిత్రములే, ఆలోచన పవిత్రతలే,
చూపులు కానీ నాలుకలు కానీ ఏది కూడా పవిత్రత కొంచెము కూడా కనపడదు. ఒకప్పుడు మరి ఎట్టున్నావు? నేను చెప్పేది ఒకసారి మీరు దీర్ఘంగా ఆలోచన చేయండి. ఒకప్పుడు నువ్వు భక్తి బాప్టిజం తీసుకున్న కొత్తలో నువ్వు ఎట్టుండవు, ఈరోజు ఎట్టుండవు. ఒకప్పుడు ఎట్టో పరిగెత్తబోతున్నావు చర్చికి, ఈరోజు ఎందుకు రాలేకపోతా ఉన్నావు. ఒకప్పుడు ఎందుకు భక్తి అంతా చేసేదానివి, ఇప్పుడు ఎందుకు భక్తి చేయలేకపోతా ఉన్నావు. ఎవరు నీకు అడ్డంగా ఉన్నారు? ఎవరు నీకు వ్యతిరేకంగా ఉన్నారు? ప్రభుని అడుగు, ప్రభా నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లింపబడకూడదు. హల్లెలూయా. నాకు ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలోకి రావాలంటే బలహీనతలు వస్తాయి. ఇప్పుడు ఉదయం రోజు నిలబడుకొని చేస్తా ఉంటే కింద మెడాల నొప్పులు పీకినాయి. కూర్చున్నా గవికిన కుర్చీలో కూర్చున్నా. అనిపించింది నాకు, ఏమో నిలబడి చెప్పలేనేమో, ఏంది ఇట్లా నచ్చని కాళ్ళు ఈ మధ్య నిలబడి వాక్యం చెప్పి గొంతు పోతుంది, ఇంత బలహీనత ఉంది నాలో, నేను చేయగలుగుతాను చేయలేను అని ఒకసారి భయం వస్తుంది. కానీ ప్రభు అంటాడు, ఒరే నీ కొరతే లేదు నాయన, నువ్వు నిలబడు అంటాడు. ఇప్పుడు నేను గర్వంగా చెప్తా, కాళ్ళ నొప్పులు లేవు. ఇప్పుడు నాకు మళ్ళీ వచ్చాయి. అదేందో మరి వెరైటీగా దేవుని వాక్యం చెప్పేటప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అసలు ఏ వ్యాధి ఏ రోగం నాకు దరికి రాదు. ఎందుకు నేను ఈ మాట గర్వంగా చెప్పగలుగుతానంటే, మన దేవుడు మన పక్షమున ఉండగా మనకి ఏది కూడా సమస్య రాకుండా దేవుడు ఏం చేస్తాడు, మనల్ని చూసుకుంటాడు. ఒకవేళ ఈ లోకంలో మనం మరణించినా మరుక్షణమే దేవుడు మనం ఎక్కడ తీసుకెళ్తాడు? ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు. ఆయన ఈరోజు మరి సియోనులోని దేవుడు ఆశీర్వదించాలని దేవుడు నిన్ను కోరుతా ఉన్నాడు. ఆశీర్వాదాలు పొందుకోండి. ఎందుకు కాలుతో తన్నుకుంటారు ఊరికే? ఏముంది ఈ లోకంలో? నీకు ఎవడు ఆశీర్వాదాలు ఇచ్చేటోడు ఉన్నాడు ఈ లోకంలో? ఉదాహరణకి అమ్మ నాయన కాళ్ళు మొక్కినప్పుడు అమ్మ అంటది, నిండు నూరేళ్ళు చల్లగా ఉండు నాయన అని అంటది. వాడు నిజంగా నూరేళ్ళు చల్లగా ఉంటాడా? అంటే అప్పుడు అమ్మ దీవెన ఆయన దీవెన పనికొచ్చే పనికి రావా? దేవుని కాడికి రండి, ఆయన పాదాల దగ్గర పడండి. ప్రభా ఈరోజు ఇదిగో ప్రభా నా పుట్టినరోజు, ఇదిగో ప్రభా ఈరోజు నేను నీ సన్నిధికి వచ్చిన ప్రభా, నన్ను దీవించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా, నీ చిత్తమైతే నన్ను బలపరచు ప్రభా అని అడగండి. దినదినం నీకేమొస్తుంది? నూతన బలం, నూతన శక్తి, నూతన తేజస్సు, నూతన మహిమ అనుభవిస్తావు. ఈరోజు ఈ లోకం నిన్ను ఎవరు దీవించలేరండి, ఇది మాత్రం పక్కా. ఎవరిని ఆశీర్వదించలేరు. తిట్టేటోళ్ళు దూషించే వాళ్ళు ఉన్నారు, కానీ దీవించేవాడు ఒకడు లేడు ఈ లోకంలో. ఉదాహరణకి కళ్యాణ్ బాబు దేవుడిని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. కళ్యాణ్ బాబు నేను దేవుడు ఖచ్చితంగా అన్నం పెడతాడు బాబు. మళ్ళీ రోజుసేపు నాకు ఏమంటారంటే, కానీ వాక్యం ఒక్కటట చెప్పాకు. ఏందది? ఏంది ఇది? దూషణ కాదా? ఎక్కిరించినట్టే కాదా? మన మనుషుల బుద్ధి అది. పొగినట్టే పొగుడతారు, హెచ్చించినట్టే హెచ్చిస్తారు, మళ్ళీ నేలగా తెచ్చి కింద పాడేస్తారు. కానీ దేవుడు అంటాడు, నువ్వు మనుషుల వైపు చూస్తే నష్టపోతావు, నా వైపు చూడు, ఉన్నతమైన స్థలములని నిన్ను నిలబెడతా. హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకును బలి తీసుకోవడానికి పోతున్నప్పుడు దేవుడు దూత చెప్తుంది, పలానా ఎత్తైన పర్వతం దగ్గరికి రా నీ కొడుకుని తీసుకొని కదా. అబ్రహాము ఒక్కడే కట్టెలు ఏం చేస్తాడు? అబ్రహాం ఒక్కడే ఏం చేస్తాడు? కట్టెలను చీల్చుకుంటాడు, అన్ని కట్టుకుంటాడు, పోతాడు. ఇద్దరు పనులు వస్తారు, పనులను ఆన్నే ఉండమంటాడు కిందనే పర్వతం. కానీ వీళ్ళిద్దరు పైకి ఎక్కిపోతూ ఉంటారు. అప్పుడు కొడుకు అడుగుతాడు, నాయన కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నువ్వు ఉండవు నేనుండా, బలి ఇచ్చేదానికి ఏది నాయన అంటే గమ్మున పోతాడు. నువ్వు పారా నోరు మూసుకుని పైకి. ఏంది బామ్మ నాయన? వారికి డౌట్ వచ్చిండదా? వాడు ఇంకా అజ్ఞానవంతుడా? ఇస్సాకేమన్నా అజ్ఞానవంతుడా? ఏ జ్ఞానవంతుడే, మంచోడు, మంచి తెలివి ఉన్న పిల్లోడే. పైకి పోయినాడు. డాడీ ఇప్పుడన్నా చెప్పు డాడీ, బలిచ్చేదానికి ఏది అనే లోపే నాయన వాని కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద ఆ కట్టెలన్నీ చక్కగా బేర్చిన బలిపీఠం మీద విని పండేసినాడు. కొడుకు అడిగినాడు, ఏంది నాన్న, ఏంది పరిస్థితి, ఏంది నాన్న? నిన్నే దేవుడు బలిగా కోరుకున్నాడు. అయితే ఒక ఇచ్చేయంగా నాయనని కత్తి పైకి ఎత్తింటే సూచా ఉన్నాడు. ఇట్నే చూడండి, ఏం త్యాగం అమ్మది. పొరపాటు నరికింటే నరికించుకునేవాడు నాకు తెలిసిన వరకైతే. దేవుని దూత దిగి బాబా, ఏం భక్తి, ఏం విశ్వాసం, ఏం ప్రేమరా నాయన నీకు. లేక ఒక్కడు ఉడితే ఆ ఒక్కని ఊరికి టెస్ట్ కోసం, పరీక్ష కోసం బలి అడిగితే నిజంగా తెచ్చి పండబెట్టినావు కదరా నాయన. ఏం భక్తిరా నీది అబ్రాహాము. దించుకో నాయన, నీ కొడుకుని దించుకో.
అది ఆ పొదల్లో ఉండే ఆ గొర్రె పిల్లని తెచ్చి వధించి. హల్లెలూయా. ఇది ఆశీర్వాదం అంటే. దేవుడు లేక పుట్టిన వాళ్ళు ఒక దేవుడు నిన్ను అడిగినాడు అనుకో, ఇచ్చావా? అబ్రహాం ఏమనుకున్నాడు తెలుసా? నేను చెప్తా బాగా వినండి. ఏమనుకుంటాడంటే, అప్పట్లో నేను చెప్తా, ఇప్పుడు ఒక మాట చెప్తా వినండి. 99 ఏళ్ళు నా భార్య గర్భవతి కాక ముసిల్లి దేవుడు ఇచ్చినాడు. దేవుడు అడుగుతున్నాడు, ఇచ్చేస్తా. ఇంతే అనుకునేటాడు, అంతే. అర్థమైంది నేను చెప్పేది? దేవుడు ఇచ్చినాడు. నా భార్య ముసిల్ది, పిల్లలే పుట్టరు అనుకున్నాను, పుట్టినాడు ఒకడు. దేవుడు అడిగినాడు, ఇచ్చేస్తానంతే. ఇంకొక మాట ఆలోచన చేసినాడు అబ్రహాం నాకు తెలిసినంత వరకు. కానీ ఒక చోట ఏడిసింటాడు. ఏడ తెలుసా? కట్టెలు సీరిసేటప్పుడు ఏడిసింటాడు. ఎందుకు? ఇప్పుడు ఒంటరిగా ఉంటే మనకి ఏమొస్తుంది? ఒంటరిగా ఇప్పుడు మీరు ఉన్నారనుకో, మీకు దుఃఖం వస్తుందా రాదా? ఇప్పుడు ఉదాహరణ మీరు అందరూ కూర్చుంటారమ్మా, నవ్వుతా వాక్యం ఏంటో చేస్తారు. ఇంటికి పోయినాక ఒక్కరు ఉన్నారనుకో, మీకు ఎవడన్నా అప్పులోడు వచ్చినాడు, లేదంటే ఎవరైనా మిమ్మల్ని తిట్టినారు, ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచినాడు, ఇటు చెయ్యి పెట్టుకొని కారిపోతుంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. అంటే ఇప్పుడు కట్టెలు కొట్టేటప్పుడు అబ్రహాం కూడా ఏం చేసి ఉంటాడు? ఏడిసి మొత్తుకొని ఉంటాడు. కొడుకే అయినా కట్టెలు కొడతానే ఉన్నాడు. ఎంత దుఃఖం వచ్చినా ఆపుకున్నాడు. దేవుడు తన దుఃఖాన్ని చూసినాడు, బిడ్డను తిరిగి దేవుడు తన చేతిలో పెట్టినాడు. అది ఆశీర్వాదం అంటే. హల్లెలూయా. డబల్ ఆశీర్వాదం. ఎన్న ఆశీర్వాదం ఇది అబ్రహాంకి? మొదటి ఆశీర్వాదం ఏంది? కొడుకు పుట్టడం. రెండో ఆశీర్వాదం ఏంది? మళ్ళా అదే కొడుకుని తిరిగి ఇయ్యడం. అర్థమవుతుందా? దేవుని చేతిలో నువ్వు మేలులు పొందాలంటే, దేవుని చేతిలో నువ్వు అద్భుతాలు చూడాలంటే నువ్వు నష్టపోవాలి. ముందు ఏం కావాలి? ముందు ఏడుసాల మొత్తుకోవాల. దుఃఖము, కన్నీరు, అవమానాలు, నిందలు, వేదనలు ఎన్నో వస్తాయి. వచ్చినాయని పారిపోయినావు అనుకో, అయిపోయినట్టే. నా వివాహమైనప్పుడు నాకు వచ్చిన నిందలు, నాకు వచ్చిన అనేకమైన మాటలు కానీ, అప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పిన మాటలు ఏంటంటే, నువ్వు కళ్ళు వదిలిపెట్టి వచ్చేసే, ఎందుకు ఊరికే ఎక్కడన్నా రాజమండ్రికో అటు విజయవాడ సైడ్ పోయి సేవ చేసుకో, ఎందుకు వచ్చింది తలగా నొప్పి, ఆ ఊర్లో నువ్వు సేవ చేయలేవు, నీ వల్ల కాదు అని అనేక మంది నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకు దేవుని మాట ఒకటి హెచ్చరిస్తా ఉంది, నువ్వు ఎక్కడ పడిపోయినావు అక్కడే నిన్ను లేపుతా అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ రోజు నా దగ్గర ఏమీ లేదు. నా వారే నన్ను దూషించారు, నా వారే నన్ను కొట్టారు, నా వారే నా మందిరాన్ని కూల్చడానికి కూడా ముందుకు వచ్చినారు. కానీ దేవుడు నన్ను ఆ రోజు నిలబెట్టుకొని, అవమానానికి ఘనతగా దేవుడు నాకు ఇచ్చి, ఈరోజు ఈ మందిరం ఆ మందిరం నిలబెట్టి దేవుడు కడతా ఉన్నాడంటే ఇది కదా దేవుని ఆశీర్వాదం అంటే. హల్లెలూయా. ఈరోజు వాళ్ళే అంటారు, నన్ను అన్నోళ్ళే, నువ్వు గ్రేట్ రా కళ్యాణ్గా, ఆడ పడిపోయినావు ఆడే కడుతున్నావు రా నువ్వు. నేను కాదు గ్రేట్, నాలో ఉన్నవాడు లోకల్ ఉన్నవానికంటే గొప్పవాడు. ఒక్కొక్కసారి నా తల్లిదండ్రులు నన్ను దూషించినారు. నా చిన్నప్పటి నుంచి ఇంతవరకు మా అన్న కంటే నన్నే ఎక్కువ కొట్టేవాళ్ళు, నన్నే ఎక్కువ దూషించేవాళ్ళు, నన్నే ఎన్నికలేని వారిగా చూసేవాళ్ళు. కానీ ప్రతి విషయంలో నేను వారికి తోడుగా వచ్చిన, వారిని ఆదుకుంటూ వచ్చిన, వారికి పనిలో సహాయం చేసిన. ఈరోజు మేము ఉండే ఇండ్లు నేను కట్టిన ఇండ్లే, నేను బరువు మోసిన, నేను కష్టపడినాను. మా ఇంటి విషయంలో ఎన్ని అవమానాలు పడినా, మనసు ఎంత దాచుకున్నప్పుడు నాలో ఒకటే బాధ ఏంటంటే, చిన్నప్పటి నుంచి నా అవమానము, నా దుఃఖము, నా బాధ నా దేవుడు చూస్తాడు. ఒంటరిగా ఎన్ని రోజులు ఏడ్చుకున్నాను నాకు తెలుసు. ఒంటరి బ్రతుకులో ఎలాగ అనుభవించాను నాకు తెలుసు. ఒంటరి స్థితిలో మనకి ఎవరు రాడు, ఇంకా మనకు పుల్లలు చెక్కేవాడు. ఎందుకు బతుకుతాను సావు అనేటోళ్ళే కానీ ఇడికి అయిపోయిందిలే వదిలే అనే వాళ్ళు ఎవరు ఉండరు ఈ లోకంలో. కానీ దేవుడు అంటాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, నా శిలువను ఎత్తుకో. దేవుడు నా జీవితంలో చేసిన మరొక ఆశీర్వాదం ఏంటంటే, ప్రభువా నేను చేసిన తప్పో రైటో నాకు తెలియదు, కానీ ఇది నీ చిత్తమని నేను గ్రహించుకున్నాను ప్రభువా. ఇదిగో నాకు కావలసిన ఆశీర్వాదం నాకు ఈ ప్రభువా అని నేను మొరపెట్టుకున్నప్పుడు, నా భార్య వివాహమైన నెలకే తన గర్భవతి 9 నెలలు అంటే సంవత్సరంలోగానే మాకు దేవుడు జెస్సీని ఇచ్చేసినాడు. చెదిరిపోయిన వారందరినీ దేవుడు మనల్ని స్థిరపరిచి, బలపరిచి, ఒకనొక నిలబెట్టి ఈరోజు కళ్యాణ్ బాబు ప్రసంగానికి ఎంత విలువ ఉందంటే, ప్రపంచమంతా, దేశమంతా నా ప్రసంగాలు చూస్తూ ఉన్నాయి, దీవించబడతా ఉన్నారు. నా ప్రార్థనల వారు ఎంతో మంది బలపడతా ఉన్నారు. ఇది కదా ఆశీర్వాదం అంటే.
అదే ఒకవేళ ఆ రోజు నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటే, కొంతమంది అన్నారు ఈ ఊరు వల్లే వాడు ఇంకా సేవ చేయలేడు, కట్టలేడు మందిరం, వెళ్ళిపోతాడు వాడు అన్నటువంటి వారే ఈరోజు వారి నోటితో నేను వింటా ఉన్న మాట ఏంటంటే, అద్భుతంగా మందిరం కడతా ఉన్నావు ఒక్కనివే, అద్భుతమైన వాక్యం చెబుతావు, అద్భుతంగా పాటలు పాడుతావు, నీలో ఏ కొదవ లేదు, నీ మీద దేవుని సన్నిధి ఉంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నిన్నటి దినమున మబ్బులన్నీ వచ్చినాయి. రాజశేఖర్ అన్నాడు, అన్న లోపలనే పెట్టుకుందాం సభ, వాన పడుతుందేమో అన్నాడు. నేను చెప్పిన, నేను ప్రార్థన చేస్తే దేవుడు వానని ఆపుతారు, రాజశేఖర్ నువ్వు అన్ని పెట్టు. ఖచ్చితంగా వాక్యం అయిపోయింది. ముగింపు ప్రార్థన చెప్పి కరెంటు పోయి వచ్చింది. ప్రార్థన ఎంత అయిపోయింది, అన్ని సామాన్లను ఎత్తి లోపల పెడతా ఉన్నాము, వానబడి. అంటే ఇప్పుడు ఎవరి ఆశీర్వాదం అది, ఎవరి సహాయం అది? గర్వంగా చెప్పుకుంటున్నా నేను, నాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే, నేను చేయి పెట్టి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు దీవించబడిన వాళ్ళే, ఆశీర్వదించబడిన వాళ్ళే, ఇంకా బతికే ఉన్న వాళ్ళు, ఎప్పుడో చావలసిన వారు, ఎప్పుడో మరణించవలసిన వారు. నా ఒంటరిగా నాలో ఎన్ని దుఃఖాలున్నా, నన్ను ఎంత కించపరిచినా, నన్ను ఎంత బాధపరిచినా, నా చెయ్యి ఏమంటది తెలుసా? ప్రభావిని దీవించు ప్రభా, ప్రభావిని ఆశీర్వదించు ప్రభా, ప్రభావినికి కావాల్సిన ఆరోగ్యం ప్రభా అని నా చెయ్యి ఎప్పుడు ప్రార్థన చేస్తుంది, నా నోరు, నా మనసు ఎప్పుడు ప్రార్థన చేస్తుంది. కానీ ఒక్కోసారి ప్రభువుని అడిగితే, ఏంది ప్రభా, ఒకప్పుడు నన్ను దుఃఖ పెట్టిన వాళ్ళు, ఒకప్పుడు నన్ను బాధ పెట్టిన వాళ్ళ తల మీద నేను చేయి ప్రార్థన చేయండి. ప్రభు అంటాడు, నీ చెయ్యి కిందికి వాళ్ళు వచ్చినారంటే ఇప్పుడు ఎవరు రా గొప్ప అంటాడు దేవుడు. హల్లెలూయా. నా చెయ్యి కిందికి వచ్చిన వాళ్ళు ఈరోజు ఎంతో మంది ఉన్నారు. దీవించబడిన వాళ్ళు, ఆశీర్వాదం పొందిన వాళ్ళు, గర్భఫలం వచ్చిన వాళ్ళు, లేదంటే దయ్యాల నుంచి విడుదల పొందిన వాళ్ళు, నానా విధమైన మేలులు దేవుడు ఎంతగానో భద్రపరుస్తాడు. ఒంటరి జీవితంలో ఏడ్చే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా విని, అబ్రహాముకు తిరిగి తన కుమారుని ఇచ్చినట్టు దేవుడు తిరిగి నీకు కావలసినవన్నీ సమకూర్చేంత వరకు ఆయన కునుకడు, నిద్రపోడు. ఒక పెద్ద సేవకు నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, నీ సాక్ష్యం మేము యూట్యూబ్లో చూసినాం బ్రదర్, మేము 25 ఏళ్ళ నుంచి మేము సేవ చేస్తున్నాము, మందిరం కట్టుకోలేకపోతున్నాం, మా బతుక్కి ఎంత సేవ చేసినా మందిరం కట్టుకోలేకపోతా ఉన్నాము. ఒక యవనొస్తున్నవి, ఒక ఉద్యోగం లేదు, ఒక సంపాదన లేదు, ఒక నిలకడమైన ఆదాయం నీకు లేదు, పోనీ నీకు అసలు ఏది నీకు సోర్సే లేదు కదా, నువ్వు అసలు ఎట్లా కట్టగలుగుతున్నావు అని అందరూ అడిగినప్పుడు నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ప్రభా, వేలు డబ్బుని ఎక్కడి నుంచి పంపిస్తున్నావు ప్రభా, వేలు డబ్బులు ఎక్కడి నుంచి నువ్వు నాకు ఇస్తున్నావు ప్రభా, నాకే ఒకసారి జుట్టు బిక్కోబుద్ది, ఏంది ప్రభా ఇది అని. ఇది నిజంగా నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, ఇది దేవుని ఆశీర్వాదమే. సియోనులో నుండి ఆయన ఈ పర్ణశాలను ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు కష్టపడితే, నలుగుతేనే దేవుని మేలు చూస్తావు, గుర్తుపెట్టుకో. నువ్వు కష్టపడాలంటే, దేవుని కోసం నలగాలంటే, అవమానాలు పడాలి, నిందలు పడాలి, కొడతారు, తిడతారు, తన్నుతారు, వాటం పడితే అవన్నీ చూసి వచ్చినోన్నే, అవన్నీ కష్టాలు గుండా వచ్చినోన్నే ఈరోజు దేవుడు ఈ స్థితి నిలబెట్టుకున్నాడు. ఒకటి మాట చెప్తాం మీకు కూడా, మీ జీవితంలో మీరు అద్భుతాలు చూడాలంటే మీరు చచ్చిపోయి బతకాల్సిందే. చచ్చిపోయి బతకపోతే మాత్రం, నా బతుకు ఇంతే, నా జీవితం ఇంతనే మీరు బతుకుతే మాత్రం నీ బతుకు ఎక్కడుండేది అక్కడే ఉండిపోతుంది. ఎదుగుదల నువ్వు చూడలేవు, నీలో మార్పు నువ్వు చూడలేవు, నువ్వు ఏది కూడా చవి చూడలేవు, గొప్ప కార్యాలు నువ్వు చూడలేవు. ఈరోజు మీ అందరికీ ప్రేమతో చెప్పే మాట ఒకటే, దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆశీర్వాదాలు పొందుకోండి, ఆయన ఆశీర్వాదాలు అనుభవించండి, ఆయన ఆశీర్వాదాలు అడగండి. ప్రభు నన్ను ఆశీర్వదించు ప్రభు అని అడగండి. ప్రభు నేను నీకో చచ్చిపోయి మళ్ళా బతుకుతా, నాలో ఉన్న రోతనంతా తీసేసుకుంటా, నాలో ఉన్న పెంట కుప్పనంతా తీసేసుకుంటావు ప్రభు. నీకు దుర్వాసన రాకుండా మంచి పరిమళ సువాసన నా జీవితం వచ్చినట్లుగా సహాయం చేయి ప్రభు అని నీ ప్రార్థన ధూపం ప్రభుకై, నీ ధూపము ప్రభు పాదాల చెంత తాకినప్పుడు ప్రభు నీ కోసం ఏం తెరుస్తాడు? ఆకాశ వాకిళ్ళు తెరుస్తాడు. నువ్వు కార్యము చేయకపోతే, పని చేయకపోతే ఏ మేలు నీ జీవితంలో, నువ్వు ఈయన నిలబడి ఉంటా ప్రభు, ఈయనే ఉంటా అంటే కాదు. నాకు బతికినిచ్చినావు కదా, సంపాదించుకోవాలి, తినాలా, మేడలు కట్టుకోవాలా, ఎనుములు కొనుక్కోవాలా, ఆవులు కట్టుకో, ఇది కాదు. అవన్నీ ఒక ఎత్తే, అయ్యే శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. ఊరికి ఒక పని అంతే, ఆ పని మనం చేసుకోవాలా, బతుకునిచ్చినని దేవుని మనం స్తుతించాలి, పని చేయాలి, కష్టపడాలి. ఈరోజు ఎంతో మంది ప్రసంగాలు మనం వింటా ఉన్నాం, టీవీలో కానీ యూట్యూబ్లో కానీ.
ఇంకా మనలో మార్పు రాలే, ఇంకా మనలో జీవితం మారలే, దేవుని మందిరం నిర్లక్ష్యం చేసినారంటే దేవుడు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తాడు. ఇది పక్కా. దేవుని ఎవరైతే నెత్తి మీద పెట్టుకుంటారో ఆయన కూడా మిమ్మల్ని ఎక్కడ పెట్టుకుంటాడో నెత్తి మీద పెట్టుకుంటాడు. ఈరోజున మీరు ఎక్కడ ఉండాలో ఆలోచన చేయండి. మీరు ఎక్కడ ఉండాలో ఆలోచన. నేను చెప్పిన ప్రతి మాట అబద్ధమేమో మీరు ఆలోచన చేయండి. ఒకప్పుడు నా బతికినే మీకు చెప్పిన, ఎవరితో అవసరం లేదు, నా బతికే మీకు చెప్పిన. ఒకప్పుడు నా బతికేలాగుంది, ఈరోజు నా బతికేలాగుంది. ఈరోజు దేవుడు అంచెలంచెలుగా నేను దీవించాలంటే, ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవునికి లోబడి బ్రతకాలా. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి బ్రతకాలి. ఎటువల్లమ్మా? దేవుని యందు మీరు భయభక్తులు కలిగి ఉండాలి. భయము భక్తి లేని వారి జీవితంలో అన్ని ఉపద్రవాలే, అన్ని కష్టాలే, అన్ని ఇబ్బందులు ఎదురైతే వాళ్ళకి. దేవుడు అంటే భయము భక్తి ఉండే కుటుంబాలలో దేవుడు ఏ మేలని చేయడానికి సిద్ధపడతాడు. దేవునికి స్వరూపం ఉందా? సొగసు ఉందా? దేవునికి పాట కూడా ఉంది కదా, స్వరూపమైన సొగసైనా లేదు. స్వరూపం లేదు, సొగసు లేదు, ఏమీ లేని దేవునికి ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? అసలు పిచ్చి పిచ్చి ఆచారాలని పక్కన పెట్టి గూట్లో ఉండే బైబిల్ తీసి మోకాల్లోంగి బైబిల్ తెరిచి బైబిల్ చదువు సాలంతే. వ్యర్థమైన వాటిని ఆచరించి వ్యర్థమైన పనులను చేసుకొని శాపము తెచ్చుకోవద్దు. ఆ శాపము ఎట్టుంటుంది తెలుసా? తరతరాలు నీ బిడలు అనుభవిస్తున్న శాపం. అంత కష్టమైన స్థితికి తెచ్చుకోవాకండి. భక్తి అంటే ఎట్టుండాలంటే నువ్వు ప్రభు విషయంలో చావడానికైనా సిద్ధపడాలి. అది నమ్మకత్వం అంటే. నమ్మకత్వం అంటే ఏంది? అదో ఒకరోజు ఎవడో ఒక జోక్ చెప్పినాడు. ఒక జోక్ ఏంటంటే, యజమానికి ఎవరో హంతకులు వచ్చి బెదిరించారంట, నిన్ను చంపుతామురా అని. అప్పుడు యజమాని అన్నాడంట, మీరు చంపితే నేను భయపడతా అనుకున్నావా? నా పక్కన చూడు ఎంతమంది ఉన్నారో, ఏమరా అన్నాడంట. అంటున్నా వాళ్ళందరూ అన్నారంట, అయ్యా అంబులెన్స్ పిలుచుకొచ్చాంలే అయ్యా అన్నాడంట. ఏమన్నారంట? చూడు ఇటుంటారు అనమాట. అంబులెన్స్ తెచ్చే వాళ్ళే కానీ అడ్డుపడేటోళ్ళు ఎవరు ఉండరు. దేవుడి విషయంలో నువ్వు అటుండకూడదు. అంబులెన్స్ తెచ్చేవాని మాదిరి కాదు ఉండాల్సింది. బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు, క్రీస్తుకై అత సాక్షిగా మారినా, క్రీస్తుకై అత సాక్షిగా మారినా, స్టెఫెను వలె సాగేదా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో పేదా, రగనే వెళ్ళేదా, పౌలు వలె సాగేదా. హల్లెలూయా. అట్లా జీవించాలి. ఇప్పుడు మనం భక్తి సరిగ్గా లేకపోతే, విశ్వాసం సరిగ్గా లేకపోతే, నమ్మకత్వం సరిగ్గా లేకపోతే, యథార్థత నీతి మనలో లేకపోతే 100% మనం దేవుణ్ణి చూడలేము. నీలో నీతి, యథార్థత, మంచితనము, ఆశ నిగ్రహము, సాత్వికము, దీనత్వము, ఇలాంటి అన్ని నీలో ఉన్నాయనుకో, అప్పుడు నువ్వు ఎవరిని చూస్తావు? చెప్పాలి, ఎవరిని చూస్తావు? దేవుణ్ణి చూస్తావు. ఈ రోజున మరి మన జీవితంలో దేవుణ్ణి చూడాలంటే, ఆయన వెలుగును చూడాలంటే, ఆయన సింహాసనం చూడాలంటే, ఆయన ఆలయంలోకి అడుగు లోపలికి పెట్టి మనం ఆయనను, ఆ తేజస్సు, ఆ వెలుగును, ఆ సిటీ ఆఫ్ లైట్ అంటే ఆ వెలుగుకరమైన పట్టణాన్ని మనం చూడాలంటే ఈ లోకమును నువ్వు వెలగాల. ఏం చేయాలి నువ్వు ఈ లోకంలో? ఏం చేయాలా మనం ఈ లోకంలో? గట్టి చెప్పండి, ఈ లోకం నువ్వు ఎలాగ ఉండాలా? వెలగాల. మనం ఆరిపోయే బతుకులు మనవన్నీ కదా. రొంచే వెలిగేది, రొంచేపు ఆరిపోయే బతుకులు. ఎవరన్నా పొరపాటు నుంచి అన్నారనుకో, అయిపోయా. బో చేసినావులేమ్మా భక్తి, బో చేసినావు కానీ చాలు కానీ ఇంక రాదు. ఏమైనా రా చర్చికి, ఏం మాకంటే గొప్ప నా నీకు రా, పలానా సాటికి అందరం పోతుంటే లేక కలిసిమెలిసి లక్షణంగా పోదాంరా, పోయి తిని ఎంజాయ్ గట్ట తిరిగి షికారు కొట్టొచ్చాంరా, ఏదైనా టూర్కి పోయి వచ్చామంట. ఏం పోయినావురమ్మా చర్చికి, మాకంటే ఆడ ఉండాలి గొప్పవాడా నీకు, ఆడికి పోయేంత విధురాల మాదిరి
ఉంటారు అందరూ అన్ని గాజులు గీజులు తెల్లగుడ్లు వేసుకొని గలీజుగా ఉంటారు. వాళ్ళకి ఏం పని, నీకు మేము ఉండగా నచ్చనగరా, పూలు పెట్టుకో, గాజులు వేసుకో, మంచి చీర కట్టుకో, పదంపా. పోతారా పోరా? పోతారా పోరా? ఖచ్చితంగా పోతారు. మనం నిజంగా ఎంత ఆశ జీవులం అంటే, ఆదివారం పూట ప్రభు సన్నిధికి పోవాలని ఆశ కంటే మన ఆశలు ఎక్కువ ఉంటాయి ఆదివారం పూట. ఉదాహరణకి నిన్న చెప్పిన, నేను ఆదివారం చర్చికి వచ్చినట్టే వస్తారు కొంతమంది. మధ్యాహ్నం 7 బోధిని మధ్యాహ్నం 2 గంటలకు సినిమాకి పోయి వచ్చారన్నమాట ఇంటికి. ఇంకా పొద్దునంతా భక్తి, మధ్యాహ్నం అంతా సినిమా. లేదంటే ఇంటికి పోయి పనుకొని సినిమా, సీరియళ్ళు, పాత సినిమాలు, లేదంటే చిరంజీవితో వాలంటీర్లు పెట్టుకొని చూసి మూసి నాగి వాటం పడితే పాట వచ్చని మధ్యలో ఎగిరి డ్యాన్సులు వేసి, ఇది మన భక్తి ఇటుంటది. ఉదయం అంతా భక్తే, ఉదయం అంతా ప్రభు సన్నిధిలో ఆరాధన, ఉదయం అంతా ప్రభు సన్నిధిలో ఏడుపు, పెడబెప్పులు అన్నీ చేస్తాం మనము. కానీ ఇంటికి పోగానే మన భక్తి అంతా ఊపేస్తున్నాడు వాడు, సైతాను. కాబట్టి నీ జీవితంలో ఆశీర్వదించబడాలంటే, నువ్వు మేలులు చూడాలంటే, ప్రభు కోసం నష్టపరచుకోవడానికి సిద్ధపడు, ప్రభు కోసం అవమానాలు పడడానికి సిద్ధపడు, ప్రభు కోసం నిందలు పడడానికి సిద్ధపడు, ప్రభు కోసం అది ఏదైనా సరే. నువ్వు దేనికి భయపడడం అవసరం లే. ఆయన చూస్తూ ఉండేవాడు కాదు. ఒకానొక సమయంలో నీ మీద ఆయన జాలి చూపిస్తాడు, దయ చూపిస్తాడు, నిన్ను ఖచ్చితంగా లేవనెత్తుతాడు ఆయన. ఈ రోజున మరి ఎంతమంది లేవనెత్తబడాలని ఆశపడుతున్నారు? ఎంతమంది చేయి పైకెత్తుతారా? నన్ను దేవుడు లేవనెత్తాలని ఆశపడుతున్నాను. చెయ్యి పైకెత్తండి. దేవుడు నన్ను లేవనెత్తాలని. చెయ్యి ఎత్తినట్టు కాదు, మళ్ళీ మీరు వెలుగులోనే ఉండాలా, మళ్ళీ చీకటికి పోకూడదు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు మీ చెయ్యిని ఏం చేస్తున్నాడు? ఆయన చెప్పాలి, మీ చెయ్యిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన పట్టుకున్నాడు, పట్టుకుని ఇప్పుడు పైకి లేవనెత్తుతా ఉన్నాడు. లేపినప్పుడు లేయాలన్నా మళ్ళా మునిగిపోతారా? చెప్పాలి, అందరు లేస్తున్నారా, మునిగిపోతున్నారా? లేచినప్పుడు వెలుగులాగా ఉండాలి. జాగ్రత్త. చెయ్యి ఎత్తినట్టు కాదు, ప్రభు నిజంగా ఇప్పుడు మీ చెయ్యి పట్టుకున్నాడు. లేవడానికి సిద్ధపడండి, చీకటిని పారదోలండి. నేను చెప్పినవన్నీ కూడా ఆలోచన చేసుకొని క్రమంగా ఏం చెప్పినాడని. ఎనుములు ఏం చేస్తాయి? ఎనుములు తిన్నాక నెమ్మురు వేసుకుంటాయి. ఒక్కోసారి నేను కూడా వేసుకుంటా తిన్నాక నెమ్మురు. మా చందు మేరీ నగి చేస్తా ఉంటుంది. తిన్నాక మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని తింటాంటవే మళ్ళీ. అంటే ఏం చేయాలి? మనము వాక్యాన్ని నెమ్మురు వేసుకోవాలి. వాక్యాన్ని నెమ్మురు వేసుకుంటే అది మనకు ఒక ఔషధములాగా పనిచేస్తుంది. ఔషధములాగా పనిచేసి ఎండిన మన బతుకుకి జీవము కలుగు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం అడుగంటికి పోతున్నప్పుడు ఆ ఔషధము నేను ఏం చేస్తుందంటే, ఆ అడుగుల నుంచి 100 అడుగులు ఎత్తేలాగా నిన్ను దేవుడు తీసుకెళ్తాడు, ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. ఆయన 1000 రెట్ల ఆశీర్వదించే దేవుడు ఆయన. కాబట్టి దేవుని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన సియోనులో నుండి నిన్ను చూస్తూ ఉన్నాడు ఆశీర్వదించాలని. జాగ్రత్తగా ఉండు. ఒకవేళ నువ్వు పొరపాటు చేస్తే, ఒకవేళ ఈ లోకంలో నువ్వు జీవిస్తే, ఆయన పొరపాటు నేను ముందు మీకు చెప్పిన, ఆయన మీ మీద గురి పెట్టినాడు అనుకో, అల్లాడిపోతావు, మళ్ళా తట్టుకోలేవు, మళ్ళా గిల్ల శాప పిల్ల గురిని కొట్టుకుంటావు. మళ్ళీ అది నీకు అర్థం కాదు. దేవుని శాపం ఎట్టుంటుందో, దేవుని కోపం ఎట్టుంటుందో అది నీకు ఆయన చెప్పకుండానే సైలెన్స్ చేసి పాడచ్చు నిన్ను. అప్పుడు మళ్ళీ ఎవడో ఒకడు అంటాడు, ఏమంటారు తెలుసా? ఏదైనా జరిగినాక దేవుని శాపం రావాలి ఇంటికి అంటున్నారా? దేవుని శాపం రా వాళ్ళకు. అందుకే అటు అయినారు వాళ్ళు. ముందంతా బాగుండారు వాళ్ళు. దేవుని వ్యతిరేకం చేసి దేవుని మాట గట్టినట్టు బతికినారు. దేవుని శాపమే బీది. అందుకే ఇంట్లో వాడు చచ్చిపోయి, ఈడు చచ్చిపోయి, వాళ్ళు చచ్చిపోయి, అప్పులు పాలే రోడ్డు మీద మన్నారు వాళ్ళు. దేవుని శాపం అది. జాగ్రత్త. దేవుని ఆశీర్వాదాలే మనం పొందుకుందాం. ఏం పొందుకుందాం? మనము దేవుని ఆశీర్వాదాలే పొందుకుందాం. ఆయన కోపం కావాలన్నా చెప్పండి, ఆయన కోపం కావాలన్నా? నేను అరుచేనే మూతి 36 సుట్లు తిప్పి చర్చి మానుకుంటారు. పొరపాటున వాక్యం లేదని అరిచిన, వాక్యం లేదని గద్దించిన, ఏమన్నా సరే మూతి 36 సుట్లు అని తిప్పి చర్చికే రారుగా. పొరపాటున దేవుడు అరిచినాడు అనుకో, దేవుడు తన పెద్ద చేత్తో అటు కొట్టినాడు అనుకో, అయిపోయా. మొట్టికాయ వేసినాడు అనుకో, అయిపోయా. ఎందుకు అంత స్థితికి? ఈ లోకమంతా మాయే, ఈ లోకమంతా మాయే.
మాయలోకం మాయాలోకం తెలుసుకో, ఇది మాయాలోకం. ఇదంతా మాయలోకం. జాగ్రత్తగా ఉండి, భక్తితో ఉండి, విశ్వాసంతో ఉండి, మిగిలిన జీవితం అంతా ప్రభువుకు మహిమకరంగా నువ్వు నేను ఉంటే ప్రభువు నేను నిజంగా గొప్పగా ఆశీర్వదిస్తాడు. నీతో దేవుని సన్నిధి ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన సన్నిధి నీ మీద ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నీకు తోడుగా దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకో, నీ పక్షమున నీ మధ్యలో దేవుడు ఉన్నాడు. శక్తిమంతు నీకు ఉన్నాడు. భయపడద్దు, దిగులు పడద్దు. ఏ శ్రమ వచ్చినా భయపడద్దు, మనుషులను ఆశ్రయించొద్దు. ఇది ఫస్ట్ పాయింట్. నేను చెప్పేది ఒకటే, నీకు ఏ శ్రమ వచ్చినా ముందు మనుషుల వాకిలి తట్టద్దు. ఎవరికి ఫోన్ చేయొద్దు. దేని గురించి నువ్వు పంచుకోవద్దు. ఈ లోకమంతా నీ కానించి అన్ని ఇని ఊగొట్టి అన్ని ఊగొట్టి ఇన్నాక మళ్ళీ నీకు సినిమా చూపించారు ఇంకా. కాబట్టి ఎవరికి ఫోన్ కొట్టకుండా, ఎవరికి నీకు ఏ సమస్య వచ్చినా మొక్కలొంగు, ప్రభు సన్నిధిలో మొక్కలుగా రా, చర్చికి రా, ఉపవాసాలుండు, ఏడుసు, రోధించు. మీకు ఎంతమందికి సేన తెలుసు? బైబిల్లో సేన, దయ్యాలు పట్టిన 2000 దయ్యాలు తెలుసా? 2000 దయ్యాలు పట్టిన సేన. దేవుడు దూరం నుంచి వచ్చంటే వీడు చూసాడు ఇన్ని నుంచే, అమ్మా ఏంది ఇటు వచ్చాడే, ఈ దయ్యాలు ఇంట్లో ఎన్ని దయ్యాలు ఉన్నాయి చెప్పాలి? ఎన్ని వేల దయ్యాలు ఉన్నాయి? 2000 దయ్యాలు ఉన్నాయి. చూస్తున్నాడు దూరం నుంచి. యేసు ప్రభు కూడా చూసినాడు. సచ్చే వీనికి ఇంకా దిక్కు తెలియడంలే. యేసు వచ్చినాడు. వదిలిపెట్టి పోతావా? పోవా? ఈ శరీరాన్ని వదిలిపెట్టి పోతారా? పోరా? మీరు మేం పోము. జాగ్రత్త. పోతారా? పోరా అంటేనే భయపడి ఇటు పక్కన దిక్కులు చూస్తున్నారు. గిల కొట్టుకున్నారు. కింద మీద వాడు గిల కొట్టుకున్నారు. ఎందుకు? ముందరన్న వాడు ఎవడు? శక్తిమంతుడు. హల్లెలూయా. ముందరన్న వాడు ఎవడు? శక్తిమంతుడు. ఆ శక్తి ముందర ఈ 2000 దయ్యాలు శక్తి ఆనుకోవడంలే. గిల్ల కొట్టుకొని ఒకటే మాట, ఆ పందుల్లోకి పంపి మమ్మల్ని, మేమైతే యాడికి పోలేం, ఆ పందులకు పంపించి వీని తీసుకొని పో. సరే మీరు అన్నట్టుగానే పోండి, పందుల్లోకి పోండి. ఆ పందులు దేవుడు చూడండి, ఆ 2000 దయ్యాలు ఉదాహరణకి ఒక 2000 పందుల్లోకి పోయినాయి అనుకో, ఒక్క పంది కూడా బతకలే. ఒక్క పంది కూడా. అంటే ఇప్పుడు దేవుడు దయ్యాలను కాల్చినాడా లేదా? చంపినాడా? చంపలేదా? వీన్ని కాపాడడానికి దేవుడు శత్రు సైన్యముతో యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధం చేయడమే కాదు, వాని నాశనం చేస్తాడు ఆయన. హల్లెలూయా. సేన కిందికి పడినాడంట. దయ్యాలన్నీ పోతానే కిందికి పడినాడంట. కిందికి పడిపోయినాడంట. దేవుడు పైకి లేదంట. పైకి లేచి చూసుకొని ముఖం చూసుకో ఒకసారి అంటే, మొత్తం చూసుకుంటే అందగాడంట. ముక్కు ముఖం ఎక్సలెంట్గా ఉందంట. ఇప్పుడు అంతా కూడా అద్భుతంగా ఉన్నాడంట. కానీ ఒకప్పుడు అతని జీవితంలో ఏం లేదు, స్నానం లేదు, ముఖం లేదు, జుట్టు పెరిగిపోయి సమాధుల్లో పనుకునేవాడంట. సమాధుల్లో కేకలేసేవాడంట. సమాధుల్లో కేకలేసేటోనికి ఇప్పుడు సమాధుల దగ్గరికి ఎవరు వచ్చినారు? ఎవరు వచ్చినారు అడిగి సమాధుల దగ్గరికి? యేసయ్య వచ్చినాడు. యేసయ్య వచ్చినాడంటే ప్రతి సైతాను పారిపోవాల్సిందే. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆశీర్వదించబడాలంటే ప్రభుని చూసి గిల కొట్టుకో ప్రభు కాళ్ళ. ప్రభా నన్ను నువ్వే బాగు చేయి, నన్ను నువ్వే హెచ్చించు, నన్ను నువ్వే సరిచేయి, నాకు నువ్వే సమస్యలను తీసి, ప్రభా నాకు నువ్వే ఆరోగ్యమే, ప్రభా నువ్వే నాకు శక్తినేని. నువ్వు ఎప్పుడైతే గిల కొట్టుకుని నేర్చుకుంటావో, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నేర్చుకుంటావో, మందిరానికి వచ్చేది అలవాటు చేసుకుంటావో, అయిపోయా నీ జీవితంగా. నువ్వు సచ్చినా పరలోక రాజ్యం నీదే. మరణం అంటే నాకు భయం లేదు. హల్లెలూయా. ముందు ఏం చెప్పినా మీకు నేను, మరణం అంటే నాకు భయం ఉందని చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా మరణం అంటే నాకు భయం లేదు. ఎందుకు నాకు మరణం అంటే భయం లేదంటే, నా ముందు నిలబడిన వాడు శక్తిమంతుడు, నాలో ఉన్న భయాన్నంతా తీసివేసినాడు, నాకు ధైర్యము నింపినాడు. ఏమి ధైర్యం అంటే, నువ్వు చనిపోయినను నువ్వు మళ్ళీ బ్రతికేదావు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇది దేవుని మాట అంటే, ఇది దేవుని ఆశీర్వాదం అంటే. నువ్వు చనిపోయినను మళ్ళీ
బ్రతికెదవు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరికైనా భయం ఉందా మరణం అంటే? ఇప్పుడు చేయొద్దండి. ఇప్పుడు మరణం అంటే ఎవరికైనా భయం ఉందా? ముందు ఎంతమంది చేయెత్తినారు? చేతులు పైకి ఎత్తండి. ముందు ఎంతమంది ఎత్తినారు? ఫస్ట్ నాకు భయం ఉందని అందరు ఎత్తినారు కదా. ఇప్పుడు భయం ఉందాగా? ఉండకూడదు అంతే. ఎందుకంటే మనకు ధైర్యం నింపిన వాడు యేసయ్య. మనము చావాల్సిన చావు ఆయన చచ్చిపోయినాడమ్మా. మనకు రావాల్సిన అవమానం ఆయన పొందినాడమ్మా. మనకు రావాల్సిన ఘోరమైన శిలువ యాగము, మనం చేసిన పాపములకై మన భారమంతా ఆయన మోసినాడమ్మా. ఎందుకంటే నువ్వు చనిపోయినను మళ్ళీ బ్రతకడానికి. హల్లెలూయా. యాడ స్టార్ట్ చేసిన యాడికి తెచ్చిన కథ అర్థమైంది. ఇప్పుడు మరణం అంటే భయము, ఇప్పుడు మరణం అంటే భయము లేదు. ఎందుకు భయం లేదంటే దేవుడు మనల్ని సియోనులో నుండి ఆశీర్వదిస్తున్నాడు, మనకు ధైర్యం ఇస్తున్నాడు. నీకేమేం కావాలో అవన్నీ దేవుడు ఇస్తాడు. నువ్వు మరణించినను బ్రతికెదవు అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆ వాగ్దానం అందరూ పొందుకోండి. హల్లెలూయా. ఆ వాగ్దానం అందరూ ఏం చేయాలా? పొందుకోండి. ఏం వాగ్దానము? నువ్వు మరణించినను బ్రతికెదవు. మనం మరణించిన మన ఎవరు బతికిస్తారు? దేవుడు బతికిస్తాడు. ఇది స్టోరీ, ఇది కథ. ఈడికి తీసుకొని వచ్చిన ఫస్ట్ కాంచి ఈడి దాకా ఇంతసేపు పట్టింది. ఇంత కథ ఈ మరణం గురించి చెప్పడానికి. భయం ఉందా, ధైర్యం ఉందని చెప్పి ఇంతసేపు పట్టింది. కాబట్టి మీరు ఆలోచన చేసుకొని మరణానికి భయపడకుండా దేవునికి భయపడండి. ఎవరికి భయపడాలా? దేవునికి భయపడి. ఎందుకు? ఆయన మన మధ్యలో ఆయన ఉన్నాడా లేడా? ఉన్నాడు. మన మధ్యలో ఉన్నవాడు ఏం దేవుడు? శక్తి మంతుడు, గొప్ప దేవుడు, శక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, ఉన్నవాడు అనువాడు, అద్భుతకరుడు, నిన్ను విడువడు, ఎన్నడు మరువడు, కంచెలు దాచిన కనికరాపునుడు. ఎక్కడ దాచాడంట? నిన్ను కంచెలో. కాబట్టి మనం బాగా ఆలోచన చేసుకొని ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం వహించండి, నిలబడండి అంతేట. దావీదు నిలబడ్డాడిట. గొలియాతు చూసినాడు, నువ్వేంద్రా పిల్లో, నువ్వు నన్ను ఏం చేస్తావు? ఒకసారి నా బలం చూడరా, ఫిలిస్తీన్ల బలం చూడు, నా బలం చూడు, నా హైట్ చూడు, నా వెయిట్ చూడు, నా కండ చూడు, నా బలం చూడు అన్నాడు. దావీదు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలే. ఎదురుగా నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యము దావీదు పొందినాడు. నువ్వు కూడా ఇప్పుడు సైతాన్ని చూసి ఏం చేయాలా? కళ్ళల్లో కళ్ళు పెట్టి వాడిని కళ్ళల్లో చూసి, రే మూసుకొని నా నుంచి పోతే బాగుంటది, లేదంటే నిన్ను యేసు రక్తముతో నిన్ను కాలుస్తా చెప్తానా, నిన్ను నా ఇల్లు వదిలిపెట్టిపో, నాలో పాపం ఉండకూడదు, నాలో వ్యసనాలు ఉండకూడదు, నీలో ఏమేమి దయ్యాలు ఉన్నాయో ఆ దయ్యాలన్నీ యేసు నామములో వెళ్ళిపోవును గాక. హల్లెలూయా. నీలో ఎన్నో దయ్యాలు ఉన్నాయి. మందనే దయ్యము, బూతులనే దయ్యము, సిగ్గు అనే దయ్యం. కొంతమందికి సిగ్గంట. దేనికి? ఆట వాడికి, వాక్యం చదవడానికి, మందిరం రానికి, ప్రార్థన చేయడానికి సిగ్గంట కొంతమందికి. అది కూడా ఒక దయ్యమే. అది కూడా ఒక దయ్యమే. నాకు చదువు రాదు, అది కూడా ఒక దయ్యమే. నువ్వు ఏలు పెట్టి అడుగు ప్రభుని, ప్రభు నేను చదవాలిట్టయినా. మన మధ్యలో ఒక ఆయన వచ్చినాడు, ఇంతకుముందు ఒక ఆయన వచ్చినాడు కదా. ఆయన చదువు రాకుండా ఆయనకి ఎన్ని పాటలు నేర్పించినావు, మనం చదువు నేర్పించినావు ఆయనకి. ఇటు ఏలు పెట్టి పాటలు పాడతాడు ఆయన, ఇటు చూసి ఇటు పాడతాడు పాటలు. ఎవరిచ్చారు ఇప్పుడు ఆయనకి ఆ జ్ఞానము? దేవుడు ఇచ్చాడు. ఆయన కనుక్కోలేకపోయినాడు. పోని, మనకు అవసరం లేదు. ఆయన ఇంకా పోయినాక చెదిరిపోయినాక కళ్యాణ బాబు పట్టించుకోలేదు. కొంతమంది అంటారు, ఏమంటారు అంటే, తప్పిపోయిన గొర్రె నువ్వు పట్టుకోవాలి కదా కళ్యాణ బాబు, నువ్వు పోవాలి కదా తప్పిపోయిన గొర్రెల కాడికి అంటారు. నేను చెప్పేది బాగా వినండి. ఒకసారి పోతా, 2 సార్లు పోతా, 10 సార్లు పోతా, 10 సార్లు క్షమాపణ కోరుతా. ఇంకా 10 సారి ఎతకాలంటే ఎందుకు ఎతుకుతాము? నా దేవుడు రోషం గలవాడు. ఏం దేవుడు? నా దేవుడు సాగు చచ్చినోడు కాదు, రోషము కలిగిన వాడు. దేవుని దగ్గరకు నువ్వు రావాలి కానీ ఆయన నీ దగ్గరికి రాడు. ఆయన అందుకే అన్నాడు, నా యొద్దకు వచ్చు వాని దగ్గరికి నేను వచ్చేదను. హల్లెలూయా. కండిషన్స్ అప్లై. మనము ఎంత భయభక్తులుగా ఉండి, ఎంత నమ్మకత్వంగా ఉంటే అంత నమ్మకంగా మనం ఉంటాం. కొంతమంది అన్నారు. కాబట్టి స్కూల్లో అంట, మీరు బాగా వినండి, స్కూల్లో టీచర్ గమనించాడు. ఎట గమనించాడు తెలుసా? ఎవడైతే తప్పు చేయనోడంట, తప్పు చేయనోడు, నమస్తే సార్,
నమస్తే సార్ అని పోతాడంట సార్ కాడికి. తప్పు చేసినోడు మాత్రం పోడంట. ఎందుకు పోడు? యాడ దొరుకుతానో, యాడ సాగు కొడతాడో అని వాడు గుంపులో దాక్కుంటాడంట. సార్ కనుక్కుంటాడంట, నాకు ఎవరెవరు చెప్పినాడు, ఎవరెవరు చెప్పలే కదా, వాడు చెప్పలే. ఇట్రారా రే, నువ్వు ఇట్రారా, నువ్వే కదరా చేసింది అది. నేనే సార్. ఎట్ట కనుక్కున్నావు సార్? వాళ్ళలో ఎవరిలో భయం లేదురా, నీలో భయం. ఈరోజు మరి నేను కూడా కనుక్కోగలుగుతా. అందుకే దేవుని ఆలయం కానీ దేవుని పని కానీ అంత సామాన్యంగా నేను ఎవరికి అప్పగించను. రాజశేఖర్ నాకు ఫోన్ చేశాడన్నా, నీ దగ్గరికి వస్తానన్నా, సేవలో నేను కూడా సేవ చేస్తానన్నా, నాకు నువ్వేమి ఇచ్చినా ఇబ్బంది లేదన్నా, నాకు దేవుని సేవ చేయాలని ఉంది అని సమర్పించుకొని అతను ఫోన్ చేసినప్పుడు ఎగేసుకొని రానైనా అని చెప్పలే. నేను నెల రోజులు టైం తీసుకొని ప్రభువుని ప్రార్థన చేసి అడిగి ప్రభు అన్నాడు, ఓకే రా. రాత్రి 8 గంటలకు ఫోన్ చేసిన అతనికి, పొద్దున ఏదో మధ్యాహ్నం కాదు, రాత్రి 8 గంటలకు ప్రభు చెప్పినాడు, పిలుచుగా ఫోన్ కొట్టాను. రాజశేఖర్ సోమవారం నుంచి రా. సోమవారం అతను వచ్చేసినాడు. ఈరోజు నిజంగా నేను చెప్పగలుగుతా, వచ్చిన 10 రోజులు కానీ దేవుని సేవలు ఎంత నమ్మకంగా ఉన్నాడంటే, పెద్ద ఆశ్చర్యమైన విషయం చెప్పంటామా రాజశేఖర్లో, ఈ ఇతనిలో నేను తిట్టినా సరే నవ్వుతుంటాడు. అది నాకు పెద్ద ఆశ్చర్యం వేస్తుంది. ఏంద్ర తిక్కోడా, ఏంది ఆ పని అట్ట చేస్తావు అంటే, ఏంది నా చెప్పున్నా అంటాడు. నాకేం మైండ్ పిచ్చి ఎగిరిపోతుంది. ఏంది నానప్ప ఇంత మంచోళ్ళు, ఇంత సేవ చేస్తా ఉన్నా, నేర్చుకోవాలన్న ఆశ, కష్టపడాలన్న ఆశ, ఏం పని చెప్పినా చేస్తా. ఎందుకంటే అంత నమ్మకం ఉండాలా. నేను ఒక మాట చెప్తా చూడండి. ఏం కళ్యాణ్ బాబు, రేపు రాజశేఖర్ పోడనే గ్యారెంటీ ఏమైనా ఉందా అని మీరు అడగొచ్చు. ఎట్ట నీ కాడ ఇంకొకడు పోయినాడు కదా. కొంతమంది అంటారు, నీ కాడకు వచ్చిన వాళ్ళు నువ్వు నిలబెట్టుకోలేవులే, నువ్వు వాళ్ళ ఇంట్లో ఒకటి పోగొడతా అంటావు, నీ వాక్యంతో దాంతో దీంతో పోగొడతావు. నేను ఒక మాట చెప్తా చూడు. రాజశేఖర్ నా దగ్గర ఈరోజు ఉన్నాడు కదా, 10 సంవత్సరాల తర్వాత కూడా నన్ను మర్చిపోలేడు. ఎందుకంటే వాక్యం అట్టుంది. ప్రతిరోజు వాక్యం వినాక అంటాడు, అన్న ఏందన్నా వాక్యం ఎంత బాగా అర్థమైందన్న, నాకు ఎంత బాగా చెప్పినావు అన్న అని నెంబర్ వేసుకొని మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకుని వాక్యం వింటూ ఉంటాడు. రేపు తన బిడ్డలకు చెప్పుకోగలుగుతాడు, నేను పలానా కల్లూరుకు పోయినా, పలానా కల్లూరులో సేవ చేసినా, అక్కడ నా యవ్వన కాలంలో సేవ చేసిన, దేవుని సేవలో బలపడినా, అందుకే ఈరోజు నా కుటుంబం ఇంత దీవించబడిందని తను రేపు సాక్ష్యం చెప్పగలుగుతాడు ఖచ్చితంగా. హల్లెలూయా. నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్. ఏం కావాలా? నమ్మకత్వం. నువ్వు వీళ్ళని పిలుచుకొని పోవయ్యా సభకు, నువ్వు వీళ్ళని పిలుచుకొని పో కళ్యాణ్ బాబు శుభార్తకి అంటే వాళ్ళలో ఆశ ఉండాలి కదా ముందు, వాళ్ళలో రూపాంతరం రావాలి కదా ముందు, నేను చెయ్యాల సేవ అని ఆశ ఉండాలి కదా ముందు. ఎందుకు పిలుచుకోమోను ఎందుకు నేను పరిచయకి పిలుచుకొని పోని చెప్పండి. అది ఎట్టుంటుందంటే లాస్ట్ ఎటు చేస్తారంటే, కళ్యాణ్ బంగపోతుంటే మేము వచ్చినాం, కళ్యాణ్ అడుగుతుంటే మేము వచ్చినాం అంటే నా మీద దొబ్బుతారు లాస్ట్కి. వాళ్ళకి ఏం ఆశ లేనట్టు, సేవ చేయని ఆశ ఉండదు కొంతమందికి. చూడండి, ఇట్లాంటి భక్తి దేవుడు ఒప్పుకోవడము. సియోనులోని దేవుని ఆశీర్వదించాలంటే దేవుడు నిన్ను తిట్టినా కొట్టినా హెచ్చరించినా నువ్వు లోబడాల్సిందే, భయభక్తులు చూపించాల్సిందే. దేవుడు నిన్ను సరి చేస్తున్నాడు. దేవుడు ఇప్పుడు మిమ్మల్ని కొలిమిలో పెట్టి కాలుస్తా ఉన్నాడు. కొలిమిలో పెట్టేది ఉపయోగపడదు దేనికి? కొలిమిలో నుంచి బయటికి తీసినాకనేది ఏమవుతుంది? మనకు ఉపయోగపడుతుంది. కొలిమిలో ఉండేది మనం అసలు పట్టుకోగలుగుతాము, దాన్ని ఏమవుతుంది? మన చెయ్యి కాలిపోతుంది. అదే కొలిమిలో నుంచి బయటికి తీసిన దాని తర్వాత దాన్ని ఎన్ని రకాలుగా వాడుకుంటామో. ఈరోజు మరి మనం కూడా దేవుని చేత కాల్చబడాలా, నలగబడాలా, విరగబడాలా. నలుస్తాడు ఆయన. ఒక్కొక్కసారి దేవుడు మన ప్రార్థన వినడు. ఒక్కొక్కసారి కాలి కింద వేసి నలుపుతాడు ఆయన. ఒక్కొక్కసారి మనం భరించాల్సిందే, మొయ్యాల్సిందే. మొయ్యలేనంత భారం పెడతాడు. ఒక్కొక్కసారి మొయ్యాల్సిందే. శక్తి లోపం లేకుండా దేవుని పని చేయాలా, కష్టపడాల దేవుని కోసం, ప్రయాసపడాల దేవుని కోసం. అప్పుడే నీకు సియోనులో నుండి ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ ఊరికనే రావు. నేను చేయి పెట్టి ప్రార్థన చేస్తాను, మీకు రావు. మీరు బాగుంటే మీకు వస్తాయి. నా తరపు నేను ప్రార్థన చేసి నేను చేస్తా. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. నువ్వు చేసే పని నువ్వేం చేయాలా? రూపాంతరం పొందాలా. ఏం పొందాలా చెప్పండి అందరూ, ఏం పొందాలా? మనము రూపాంతరం అంటే అర్థమైంది, మనము చనిపోయి మళ్ళా బతకాల. పాతవన్నీ మనలో గతించిపోవాలా, పాత రోతంతా మనలో తీసేసుకోవాలా, నూతన జీవితం మనం పొందుకోవాలా.
వాళ్ళే దేవుణ్ణి విడిచిపెట్టరు. హల్లెలూయా. అది నేను నమ్మేది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు నా కాడ ఎక్కువ మంది నిలబడరు, ఎందుకు ఎక్కువ పోతుంటారంటే అందుకే. నిలకడ ఉండే వాళ్ళే దేవుని ప్రేమను అర్థం చేసుకుంటారు, దేవుని కోసం కష్టపడతారు వాళ్ళే. మధ్యలో సురుసురు బత్తులు ఎంతమంది వచ్చారు, సుర్రుమని కాలుతారు, కాలంగానే ఏమవుతారు మళ్ళా పక్కన పడిపోతూ ఉంటారు అన్నమాట. పనికిరాదు. దేవుని విషయంలో మనము హీనంగా మనం బతికితే దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడు. అది ప్రభా నన్ను గొప్పగా నన్ను మంచి స్థానంలో పెట్టి కాదు, ఇరుకులో విశాలత, ఇరుకులోనే విశాలత అడగాల ప్రభునే. ప్రభా నాకు ఇప్పుడు ఇల్లు ఇరుకుగా ఉంది ప్రభా, నాకు కొత్త ఇల్లు ప్రభా అని కాదు, ముందు ఆ ఇరుకులో విశాలత అడుగు, ఆ ఇరికింట్లో సంతోషం అడుగు, ఆ ఇరికింట్లో మనశ్శాంతిని అడుగు, ఆ ఇరికింట్లో నెమ్మదిని అడుగు, ఆ ఇరికింట్లో అప్పులని పోయి అడుగు దేవుణ్ణి. అది నువ్వు కోరుకోవాలి. ముందు మాకు లోన్ వస్తుంది, ఇంకొక ఇల్లు కట్టుకుంటున్నాము, ఆ లోను ఈ లోను, ఇంటి పేపర్ల మీద లోను, స్థలానికి లోను, ఇంటికి లోను, బయట లోన్లు, అప్పులు, చుట్టూ లోన్లు, నీకు అప్పులు, నీ వ్యసనాలు, నీ అలవాట్లు, యాడ భూములు చాలవు, యాడ ఇల్లు చాలవు, అన్ని కట్టి అమ్మి బికారులు అయిపోయి చచ్చిపోయిన ఎంతో మంది ఉన్నారు. ఆశీర్వాదం అంటే అది కాదు. ఆశీర్వాదం అంటే ఎట్టుంటదంటే, కొంతమంది అంటారు కదా రాయి పట్టినా వజ్రంగా మారిపోతుందంట, అది ఆశీర్వాదం అంటే. హల్లెలూయా. రాయి పట్టినా వజ్రంగా మారిపోవాలి, అది ఆశీర్వాదం అంటే. ఈరోజు నీ చేతిలో ఒక్క మెతికి అన్నం ఉందేమో, అన్నం లేదేమో నీ జీవితంలో, వస్త్రాలు లేవేమో, లేదంటే ఉండడానికి నీడ లేదేమో, లేదంటే నీ ఇంట్లో వస్తువులు లేవేమో, నీ స్థితి బాగలేదేమో, అడుగంటుకు పోయిన స్థితిలో పేదరికములు అలమటిస్తా ఉన్నావేమో. ప్రభువుని అడుగు, ప్రభువా నాకు దీంట్లోనే సంతోషమే, ప్రభు నాకు దీంట్లోనే తృప్తిని. ప్రభు ఇస్తాడు. ఎట్లా? నీకాడ అంత ఒక మెతుకుందనుకో, ఆయన 1000 మెతుకులు ఇస్తాడు. దేవుడు అట్లా చేస్తాడు. దేవుడు అడిగే, దేవుడు చేసే కార్యాలు అట్లా ఉంటాయి. ఒకటేసారి నేను తీసుకొని కొండ మీద పెట్టడైనా, ఎందుకంటే మన కోతి బుద్ధి, మందికి కోతికి ఏం బుద్ధి, ఈ షెడ్ నుంచి ఆ షెడ్కి ఎగిరిపోతుంది. దేవుడు అందుకే ఈయన ఎక్కువ కూర్చోబెట్టినాము అనుకో, వీడు ఎగిరిపోతారు నాయన, వీడు ఉన్నాడు, వీని రోంతరంతా ఎక్కించి వీని కష్టాలు నష్టాలు సుఖాలు అన్నీ వీనికి తెలుచేనే, వీడు మర్యాదగా పడుంటాడా అని దేవుడు కింద నుంచి పైకి తీసుకొస్తాడు అన్నమాట. ఒకటేసారి కింద నుంచి పైకి ఎత్తుకొని ఆడ పెట్టాడు ఆయన. కాబట్టి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారంట, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటదంట. కాబట్టి భర్తలారా మీ భార్యల కొరకు మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. భార్యలారా మీ భర్తల కొరకు మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. తల్లిదండ్రులారా మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. పిల్లలారా మీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థించండి. మీ బంధువుల కొరకు, మీ స్నేహితుల కొరకు, మీ సంఘము కొరకు, మీ ఆత్మీయమైన జీవితం కొరకు, రక్షణ కొరకు, మారు మనసు కొరకు, మీ జీవితం ఎప్పుడైతే మార్చుకుంటారో, చనిపోయి ఎప్పుడైతే మీరు బతుకుతారో, ఆ రోజు నుంచి మీరు అసలు ఊహించలేని కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. నా సాక్షులు మీకు ఎన్నో చెప్పిన ఇంతవరకు, నాకే అవసరం ఉన్నా దేవుడు అడగగానే తీర్చినటువంటి వ్యక్తి నా జీవితంలో యేసయ్యే. తల్లిదండ్రులున్నా, బంధువులున్నా, స్నేహితులున్నా, ఎవరున్నా సరే నా జీవితంలో నా దేవుడు నాకు చేసిన మేలులు ఏ నరుడు చేయలేడు, ఎవరు చేయలేరు. అట్లాంటి మేలులు దేవుడు చేసినాడు. పడిపోయిన చోటే దేవుడు నన్ను నిలబెట్టాడు. ఎన్నిక లేని చోటే ఎన్నిక వచ్చేటట్టు చేసినాడు. ఈ రోజున చాలా మంది ఎక్కడెక్కడో ఫోన్ చేసి, అయ్యా కల్లూరు గ్రామానికి మేము వస్తాం, అయ్యా కల్లూరు ఎక్కడ, కల్లూరు ఎక్కడ, కల్లూరు ఎక్కడ అని. ఈరోజు కల్లూరు పేరు మోగిపోతా ఉందంటే, కల్లూరు పేరు అనేకమైన చోట వినపడతా ఉందంటే, దేవుడు తన దాసుని మరుగుపరిచి దేవుడే వాడుకుంటా ఉన్నాడు. ఈరోజు మరి నీవు నేను కూడా హెచ్చించబడాలంటే ప్రభు కాడిమొయ్యి, ప్రభు నీకు ఇస్తాడు. కొంతమంది అంటారు, నీకేమిలే కళ్యాణ్ బాబు, నీ కానుకలు వస్తాయి, నీకేమిలే దర్శనం భాగాలు వస్తాయి, నీకేమిలే ఎక్కడెక్కడ ఏదో ఒకటి పంపించారు. గ్యారెంటీ నాకు ఏడన ఒక పేపర్లు రాసేయండి. మీరు రాసిస్తారా? ఏడన ఒక పేపర్లు రాసేయండి నాకు, ఖచ్చితంగా ప్రతి నెల ఇంత వస్తుంది, నీకు ఇంత వస్తుంది, ఇది వాళ్ళు ఇంత రాసిస్తారు ఎవడన్నా? నాకే తెలియదు. ఏ మూల నుంచి, ఏ పక్క నుంచి ఏ సహాయం వస్తుందో, ఎవరు ఆదుకుంటారో నాకే తెలియదు. నా దగ్గర నిజం చెప్తాను, ఈ రోజు వరకు 100 రూపాయలు తక్కువ కాకుండా దేవుడు చూసుకుంటూ వచ్చాను. నాకైతే 100 రూపాయలు తక్కువ కాకుండా ఖచ్చితంగా నా జోలో దేవుడు 100 రూపాయలన్నా పెడతాడు ఆయన. ఎందుకంటే ఒక విషయం చెప్పంటావా, నా పర్సు దేవుని కానుక డబ్బాలో ఉంది. ఫస్ట్ రోజు ఈ ఊరికి వచ్చిన సేవలో నిశ్చయం చేసుకున్నా నేను,
ప్రభువా నా పరుసు నీకు అంకితం, నా డబ్బు నీకు అంకితం, నా కష్టము నీకు అంకితం, నా శ్రమ నీకు అంకితం. నువ్వు నాకు ₹1 ఇస్తే పావులలో సగం నేను వాడుకుంటా, మిగతాదంతా నీ సేవకే. ఈరోజు అందుకే దేవుని మందిరం ఇంత అద్భుతంగా నిర్మించబడతా ఉంది. ప్రతి విషయం కానీ ఇంకా ఆశ ఉంది నాకు, దేవుని పని ఇంకా చేయాలి. ఎందుకంటే నా జీవితంలో దేవుడు చేసిన మేలులు ఉపకారములను మరవను, విడిచిపెట్టలేను. అంతగా ఆయన నన్ను ప్రేమించినాడు, అంతగా ఆయన నన్ను హెచ్చించినాడు, నా కొరకు ఆయన చనిపోయినాడు. కాబట్టి ఈరోజు మీరు కూడా ఇదే ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఇంకా హెచ్చించి బలపరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.